వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానంగా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చాలా ఆసక్తి రేకెత్తించింది. ప్రధానంగా కీలక ఢిల్లీ పెద్దలందరినీ కలవడం, అక్కడి నుంచి ఆయన ఏం తెచ్చారు, ఏం మాట్లాడారు, ఏంటి అసలు ఏం జరిగింది అనేది. అలాగే బనకచర్ల విషయంలోనే మొత్తం ఫోకస్ చేశారా, కేంద్రం కూడా బనకచర్ల కోసం సపోర్ట్ చేస్తుందా, నిజంగా జల వాటాల విషయంలో ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా, ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుందా, ఇవన్నీ కృష్ణా గోదావరి నీటి పంపకాల మీద ఏం జరగబోతోంది ఏంటది. అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారం చూసుకుంటే ఈ వారం సడన్గా దుబాయ్ వెళ్ళిపోయింది ఏకంగా స్కామ్. దుబాయ్ నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చేసింది. 10% మాత్రమే దుబాయ్లో ఉంది, 90% మొత్తం తాడేపల్లిలోనే ఉంది. అంటే బిగ్ బాస్ జోబులోకే వెళ్ళింది అనే విధంగా వరుసగా ఒక 4-5 రోజుల నుంచి ఆ కథనాలు అయితే కంటిన్యూ చేశారు వాళ్ళ టీం. అలాగే సూపర్ 6 హామీల విషయంలో ఇప్పటికే వ్యతిరేకత అయితే భారీగా పెరిగిపోతుంది. రైతులు కానీ సూపర్ 6 బాధితులు అన్నారు ఒక రకంగా. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. జగన్ గారు కూడా ఒక కొత్త రాజకీయం స్టార్ట్ చేశారా అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు చేయడం. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనతో ఆంధ్రప్రదేశ్కి అంటే ఏం కలిసి రాబోతోంది? ఆయన ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్న ప్రాజెక్టులు లేదంటే జల వివాదాలు ఇవన్నీ ఒక కొలిక్కొచ్చేసే దిశగానే ఆయన పర్యటన సాగిందా? ప్రాక్టికల్గా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందరూ గెలిచేశారు యాక్చువల్గా. ఎట్లా అంటే ఇన్నేళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి విభజన చట్టం అమల్లోకి వచ్చి రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయినా కూడా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు అన్నీ హైదరాబాద్లోనే ఉంటున్నాయి. ఆంధ్రాకి రమ్మంటే రావట్లా. కృష్ణా బోర్డు వాళ్ళు 2014-19 మధ్యలో చంద్రబాబు గారు ఎంత ప్రయత్నించినా రాలేదు. ఏంటయ్యా అంటే వాళ్ళు హైదరాబాద్ మెట్రో సిటీ వదిలి ఎందుకు రావాలి అన్నటువంటిది. సాధారణంగా కృష్ణానది ఒడ్డున కృష్ణా బోర్డు ఉండాలి, గోదావరి నది ఒడ్డున గోదావరి బోర్డు ఉండాలంటే ఒడ్డును కూర్చుని మేము ఏం చేయాలంటారు వాళ్ళు ఆటోమేటిక్. పై అధికారులు కూడా అదే ఆలోచిస్తారు. ఓవరాల్గా పంపకాల ఇష్యూనే కదా అన్నటువంటి. కృష్ణా నీటిని వాడుకునే రాష్ట్రాలంటే అది కూడా వాడుకునేదే కదా అన్నటువంటి. వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ మైండ్ సెట్ ఏంటి? మెట్రో సిటీని వదిలేసి మామూలు సిటీలకు ఎందుకు వెళ్తాము అనేటటువంటి అమరావతి అన్నప్పుడు. దానికి జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపించింది. వాళ్ళకి విశాఖపట్నంలో కార్యాలయం ఏర్పాటుకి ప్లేస్ అది కూడా చూపించారు. 2 బిల్డింగ్లు అవి కూడా చూపించారు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఈలో ప్రభుత్వం మారింది, ఆగింది. ఇప్పుడు కృష్ణా బోర్డు అంటే రేవంత్, చంద్రబాబు ఇద్దరు కూడా ఆ మీటింగ్, పటేల్తో మీటింగ్ సందర్భంగా కృష్ణా బోర్డుని ఆంధ్రాకి వచ్చేయడానికి కేంద్ర మంత్రి చెప్పారు, ఓకే అన్నారు. కాబట్టి త్వరలో కృష్ణా బోర్డు విశాఖకు కాకుండా అమరావతికి రాబోతుంది. అది చంద్రబాబు గారు సాధించారు. అదే సమయంలో గోదావరి బోర్డు ఆఫీసు ఇక తెలంగాణలోనే ఉండిపోతుంది. ఇక్కడే విచిత్రం ఏంటంటే కృష్ణ మీద ఆధారపడ్డది ఎక్కువగా ఆంధ్ర. మన పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి శ్రీశైలం, నాగార్జున సాగరు, ప్రకాశం బ్యారేజీ, ఈ అనుబంధం అన్నీ అయ్యాయి కదా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ మన దాన్ని ఏమంటారు రైవస్ కెనాల్, ఇవన్నీ కూడా కృష్ణ నీళ్ళే కదా. వీటన్నిటికీ కూడా అత్యధికంగా కృష్ణ నీళ్లతో పంటలు పండేది ఆంధ్రాకి. ఈ కృష్ణా బోర్డు ఆంధ్రాకి వస్తుంది. అదే సందర్భంలో గోదావరి కాళేశ్వరం పెద్దది కదా, వాళ్ళది అక్కడ ఆ బోర్డు ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో పోలవరం మీద ఉంటుంది. అట్లా ఎవరికి చిరొక బోర్డు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ మీటింగ్ యొక్క సక్సెస్ అదే నాకు కనిపించింది. మిగతాదంటారా ఒక పొలిటికల్ డ్రామటైజ్ చేసుకోవడం. బనకచెర్ల అనేటటువంటిది సాధ్యం కావాలి అంటే 45.5 అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉండాలి పోలవరంలో. అది నిల్వ ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు కడుతున్న 41.5 అడుగుల ఎత్తుకి వర్కౌట్ కాదు. 45.5 అడుగులు ఎత్తు కట్టాల్సిందే. లైక్ ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఏంటి ఆ రోజు డిజైను? శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తున నీళ్లు నిల్వ ఉంటే అప్పుడు నీళ్లు పంప్ చేయొచ్చు పోతిరెడ్డిపాడికి. అదే 834, 824 ఉంటే చేయడం కుదరదు. కేసీఆర్ ఏం చేశారు, అక్కడ 800 అడుగుల్లోనే వాళ్ళు అవతలకి తోసుకుపోయే ఏర్పాట్లు చేసుకున్నాడు తెలివిగా. దాంతో పోతిరెడ్డిపాడికి ఇబ్బంది వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి చేసిన సొల్యూషన్ ఏంటి? 780 అడుగుల దగ్గర, 790 అడుగుల దగ్గరే ఇటు పక్కకి లిఫ్ట్ చేసే ఏర్పాటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఇప్పుడు అట్లా ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు. ఇద్దరు కూడా మనం రాజకీయ నాయకులను తిడతాము, పాలకుల్ని తిడతాం, కానీ ఎవరికాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చూసుకుంటారు. వాళ్ళ ప్రయోజనాలు ఏం కావు వాటిట్లో.
అంతే కదా, ప్రాజెక్ట్ వాళ్ళ ఇళ్ల ప్రయోజనాల కోసం కాదు, లేదా డబ్బుల కోసం కూడా కాదు. వాళ్ళ పేరు గుర్తుండిపోవాలనుకుంటారు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఆ రోజున వ్యతిరేకించినా కూడా రాజశేఖర రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండానే కట్టించాడు. తర్వాతన ఈ విభజన చట్టం పరంగా దానికి ఓకే అయ్యింది. అలాగే కాళేశ్వరం ఎట్లాంటి అనుమతులు లేకుండానే కట్టించారు, తర్వాత ఓకే అయింది. పోలవరం మొదటైతే ప్రారంభించినప్పుడు ఏ అనుమతులు లేవు కదా, తర్వాత కదా అటవీ అనుమతులు ఇవన్నీ తీసుకుంది. రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు వచ్చినాయి అనుమతులు. ఈ లోపుగా పోలవరం కాలువలు కట్టేశాడు కదా ఆయన. కాబట్టి ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేస్తుంటారు. అందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల ఉద్దేశమే. కాకపోతే మేము ఎక్కువ చేసాం, మిగతా వాడు తక్కువ చేశాడని చెప్పుకుంటుంటారు, నడుస్తుంటుంది. ఇప్పుడు ఈ బనకచెర్లకి సమస్య కూడా ఏంటయ్యా అంటే అంత ఎత్తు ఉండాలి. అంత ఎత్తు ఉంటే తెలంగాణలోని ఇప్పుడు ఆ ముందనుకున్నటువంటి మండలాలు ఉన్నాయి కదా, అదే మిగతా గ్రామాలు కూడా ముడుగుతాయి. అంటే ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నారు, ఒక 11,000 కుటుంబాల వరకు మాత్రమే వీళ్ళు పరిహారం ఇస్తున్నారు. టోటల్గా వచ్చేటప్పుడు దాదాపు 70-80 వేల కుటుంబాలు ఉన్నాయి ఆ మొత్తం మిగతా ప్రాంతం అంతా కూడా. అవన్నీ మునగట్లేదు ఇప్పుడు. ఎందుకని? 41.5 అడుగులే కాబట్టి. ఆ మొత్తం మునగకుండా చూసుకుంటాం అనేది కేంద్ర ప్రభుత్వానికి అవసరం. ఎందుకు అంత పరిహారం? ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ కంటే పరిహారం కాస్ట్ 3 అవుతుంది అక్కడ. అంటే వీళ్ళు చెప్పిన 80,000 కోట్లు ఇదంతా రాదు. అంటే బనకచెర్ల కాదు నేను అనేది, పోలవరానికి. పోలవరంలో 35,000 కోట్ల రూపాయలు, 33,000 కోట్ల రూపాయలు పరిహారం కింద ఇస్తున్నారు. ఈ 33,000 కోట్లు ఇక్కడికే సరిపోతుంది. ఇది 33,000 కోట్లు ఇవ్వట్లేదు వాళ్ళు ఇస్తోంది 10-15,000 కోట్లే. అది ఇప్పుడు ఈ ఫస్ట్ దశ దానికే అవుతుంది. దాని ఫస్ట్ దశ అని మనం రాసుకోవాలి. జగన్ ఉన్నప్పుడు సాక్షి రాసేది, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. అప్పుడు ఈ ఫస్ట్ దశ ఏం లేదు అని చెప్పి ఈనాడు జ్యోతి రాసినాయి, ఇప్పుడు ఫస్ట్ దశ ఏం లేదని సాక్షి రాస్తున్నాయి. అందరూ కూడా అక్కడ కేంద్రం చెప్తోంది ఫస్ట్ దశ కాదు, అదే ఫైనల్ అంటోంది. అది జరిగితే 1 కోటి ఎకరాలకి నీళ్లు సాధ్యం కాదు. రెండవది, అది జరగకపోతే 45 ఫీట్ రాకపోతే బనకచెర్ల ప్రాజెక్టు కట్టే ఉపయోగం లేదు, ఊరికినే నడుస్తుంది. ఇక్కడ ఈ బనకచెర్ల ప్రతిపాదన చంద్రబాబు పదే చెప్తున్నటువంటి కారణం ఏంటంటే అమరావతి మీదన పబ్లిక్కి ఒక నెగిటివ్ క్రిందసారి ఎందుకు వచ్చింది, రాయలసీమకి ఏం చేయలేదు, ఉత్తరాంధ్రకి ఏం చేయలేదు, మొత్తం అమరావతికి పోసాడు అనేటువంటి విమర్శ వచ్చింది. కాబట్టి దాన్ని ఈ దఫా దాని వలన ఓటమిలో అది కూడా కీలక ప్రాధాన్యమైంది. ఎందుకంటే అప్పుడు 2/3 కదా వచ్చింది, రాయలసీమ దాదాపుగా స్వీప్ అయిపోయింది కదా, 4 ఏమో వచ్చినాయి కదా తెలుగుదేశానికి. అంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం అదే, అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉత్తరాంధ్రలో కూడా తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే కదా వైసీపీకి 151 సీట్లు రావడం. అందుకని ఈ దఫా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నారు. అందుకే రాయలసీమకు బనకచెర్ల తెస్తాను, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను అని చెప్పి ప్రత్యేకంగా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు వదలడం, లేకపోతే ఇదేది హందిరినేవాకి నీళ్ళు వదలడం, ఇవన్నీ కొత్తదేం కాదు. ప్రతి ఏడాది నీళ్ళు వదులుతూనే ఉంటారు. ఇదివరకు చంద్రబాబు కూడా వెళ్ళి పద్దాక నీళ్ళు వదలలేదు కదా. ఈ దఫా ఎందుకు వదులుతున్నారు చూసావు, నేను రాయలసీమ నీళ్ళ కోసం చూస్తున్నాను, రాయలసీమకి నీళ్ళు తెప్పిస్తున్నాను, ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం. అక్కడ బనకచెర్ల తేబోతున్నాను, అక్కడ ఈవెన్ గొడవ పడుతున్నా నేను చేస్తున్నాను, కేంద్రంలో మనం ఉన్నాం కాబట్టి చేస్తున్నాం, ఇది ఒక బిల్డప్ క్రియేట్ చేయటం. ఇటు రేవంత్కి తెలుసు కట్టలేరు వీళ్ళు అనేది. ఎందుకంటే 80,000 కోట్లు ఇవాళ అంచనా, డిపిఆర్ లేదు, పాడు లేదు ప్రాజెక్టుకి సంబంధించి. అదంతా సెటిరేట్ అయ్యి అంతా అయ్యేటప్పటికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ప్రభుత్వాలు ఉంటాయా, ఒకవేళ ఉన్నా ఇప్పుడుకో 80,000 అంటే ఆ టైంకి 1,00,000 కోట్లు, కన్స్ట్రక్షన్ పూర్తయ్యాడు 2,00,000 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు ఆశించినంత ప్రయోజనం చేకూరలేదు? ఇక్కడ రాజశేఖర రెడ్డి ఏమో పోలవరం కాలువలు కట్టి పోలవరం పూర్తి చేయాల, అందువల్ల నీళ్లు రాల. తర్వాత దాంట్లో పట్టిసీమ నీళ్లను పోసి చంద్రబాబు నాయుడు కొంత వినియోగించుకున్నాడు. అక్కడేమో కాళేశ్వరం కట్టారు, కాలువలు లేవు, నీళ్లు నిల్వ ఉన్నాయి, కాలువలు లేవు అక్కడ తెలంగాణ. ఇట్లాగా 2 చోట్ల 2 రకాల సమస్యలు అయినాయి. ఇప్పుడు ఆ సమస్యని సొల్యూషన్ దిశగా 2 ప్రభుత్వాలకి ఒక ఛాయిస్ వచ్చింది. వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు అట్లాగా చెయ్యాలంటే బనకచెర్లకు సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు యాడింగ్ తీసుకొస్తారు. అమరావతికే 75,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేంద్రాన్ని వాటాలు అడుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ సక్సెస్ కావాలంటే ఒక 25 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది ఇట్లా 165-170 సీట్లు వీళ్ళకి వచ్చి ప్రతి 5 ఏళ్లకి వ్యాపారులు వీళ్ళందరూ కూడా పూర్తిగా వీళ్ళకే లాయల్టీ ఉండి పారిశ్రామికవేత్తలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి దేశంలో ఇతర దేశాల వాళ్ళందరూ ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఏడాదికో 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఆదాయం సమకూరితే అప్పుడు
25 ఏళ్ళకి పూర్తవుతుంది అది ఏది బలం మీదా బనకచెర్ల. లేదు అంటే కేంద్రం వాళ్ళు, కేంద్రం అన్ని లక్షల కోట్లు ఇవ్వదు. ఇప్పుడు పోలవరానికే 33,000 కోట్ల దగ్గర సరిపెడుతుంది అది. కాబట్టి సాధ్యం కాదు. వాళ్ళు ఏంటి ఇక్కడ అక్కడ ఈయన ఏం చేసుకోవాలి, రేవంత్ తన పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఆయన అక్కడ బనకచెర్ల కట్టేస్తున్నాడు, నేను ఆపుతున్నా అని ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. అంటే ఇక్కడ గురు శిష్యులకు సంబంధించినటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. ఆయన పద్దాకే అక్కడ ఏముంటుంది, బీఆర్ఎస్ కూడా ఆ రేవంత్ కోరుకున్నట్టు చంద్రబాబు కోరుకున్నట్టు చేస్తుంది. రేవంత్ కోరుకున్నట్టుగా చంద్రబాబు కోరుకున్నది బీఆర్ఎస్ చేస్తుంది. ఏమని కట్టేసేసారు, నీళ్లు వాడేసుకుంటున్నారు అని. రేవంత్ పట్టించుకోవట్లేదని. అదే ట్రాప్ చంద్రబాబు గారి ట్రాప్ కూడా. ఇక్కడ ఏమన్నా ఆలుందే సూలుందా? అందరినేవాదే పూర్తి సామర్థ్యం తగలట్లా మనం. పోలవరాన్ని పూర్తి సామర్థ్యం చేయట్లా. బనకచెర్ల ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం ద్వారా ఇక్కడేమో నీళ్లు తెచ్చేసినట్టు, అక్కడేమో నీళ్లు ఆపేసినట్టు, వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో ఆపనట్టు, ఇవన్నిటి సమస్యను పరిష్కరించే గొప్ప శాంతి దూతగా కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తున్నారు. అంటే ప్రాజెక్టుల విషయంలో ఓకే, మీరు అన్నట్టు మనం చూస్తామా లేదా బనకచెర్ల అనేది ఒకటి పక్కన పెడితే, కనీసం ఇప్పుడు ఈ 2 నదీ జలాలకు సంబంధించి కృష్ణా గోదావరి నీటి పంపకాల అదే ఆ వాటాలకు సంబంధించి అయినా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేలా కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుంది? ఆ సంప్రదింపులు ఏమన్నా మనం జరిగింది? మీరు ఒక 100 ఏళ్ళైనా పరిష్కారం కాదండి. ఎందుకంటే దాన్ని ఏమంటామంటే వాటర్ వెపనైజేషన్, నీటిని ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా, 2 రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ ఏదో ఒక గొడవ లేకపోతే, ఏదో సెంటిమెంట్ లేకపోతే విభజన యొక్క ప్రయోజనం చేకూరదు వీళ్ళకి. కాబట్టి క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎత్తుగడ ఏంటంటే ఆంధ్ర పాలకుల ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎంత లేదన్నా సరే ఇక్కడున్న పాలకుల్ని ఎక్కడ నొక్కాలో వాళ్ళకి తెలుసు, చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాల మీద అపారమైనటువంటి కమిట్మెంట్ ఏమీ లేదు. లేకపోతే వీళ్ళ ఆస్తులన్నీ పక్క రాష్ట్రాలు ఎందుకుంటాయి? మన రాష్ట్రంలో వీళ్ళ వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈ జగన్ది ఒక ఇల్లు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కుప్పంలో, పవన్ కళ్యాణ్ది ఒక ఇల్లు. మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? మెయిన్ వ్యాపార హెడ్ క్వార్టర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. హెరిటేజ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అక్కడే ఉండే. కాబట్టి వీళ్ళ ఆస్తులు, వీళ్ళ వ్యవహారం అంతా తెలంగాణలో ఉన్నంత వరకు ప్రజల్ని భ్రమింప చేయటమే ఆంధ్రాలో జరిగేటటువంటి రాజకీయం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఆ కృష్ణా జలాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మరి మనోళ్ళు కూడా తెలిసినే మనల్ని మోసం చేస్తున్నారా, లేకపోతే ప్రజలకి అర్థం కాదని చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఈ గొడవ వెనకాల వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ నాయకులు. ఇలా పదే గోదావరి మేము అడ్డుపడతాం. వాస్తవంగా వాళ్ళకి ఏం నష్టం దీంతో? బనకచెర్ల కడితే ఏ నష్టము లేదు. ఎందుకంటే ఇక్కడేమి వాళ్ళ మిగులు జలాల్లోంచి మనం వాడుకోవట్లా, వాళ్ళ నికర జలాల్లో నుంచి మనం వాడుకోవట్లేదు. మనం వాడుకుందాం అనుకుంటున్నది ఏంటది? సముద్రంలో పారపోసే నీళ్లు అంతే. అది వాడుకుంటే వాళ్ళకేం నష్టం? కానీ దాన్ని వాళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే, అప్పుడు ఇదిగో మీరు ఇంత వాడుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ కృష్ణ నీళ్ళు వాడుకుంటాం. ఇదివరకు పోతిరెడ్డిపాడు మీదన గొడవ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో అదే. ఏమనంటే పోతిరెడ్డిపాడు ఎట్ట కడతారు, మీకు నికర జలాల హక్కు ఉందని అంటూ అప్పుడు హరీష్ రావు వీళ్ళందరూ గొడవ చేశారు. అసెంబ్లీ పైకి కూడా ఎక్కాడు అప్పుడు హరీష్ రావు. అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, పోలవరానికి అనుమతులు ఆల్రెడీ తెచ్చేసామయ్యా, కాలువలు కట్టేసాం, పోలవరం కూడా కట్టేయబోతున్నాం. పోలవరం గోదావరి నీళ్లు ఎప్పుడు ఏడాదికి 500-600 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. దాన్ని కట్టి ఆ నీళ్ళని కృష్ణ వైపుకి కూడా ఇస్తాము, కృష్ణా జిల్లా, గుంటూరు ఇట్లాంటి వాటికి కూడా. తద్వారా ఇక్కడ కృష్ణా డెల్టాకి 13.5 లక్షల ఎకరాలకి ప్రతి ఏటా ఉండే దాదాపుగా 180 టీఎంసీల హక్కు ఉంది కదా కృష్ణా నికర జలాల్లో. ఆ హక్కుని కృష్ణా నుంచి తీసేసి ఇదే ప్రకాశం బ్యారేజీ దిగున అనమాట. అదంతా కూడా అంటే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఈ జిల్లాల్లోని 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఇదనమాట ప్రకాశం బ్యారేజ్. అది యాజ్ ఫర్ నామ్స్ అంటే మన సాగునీటి చట్టాల ప్రకారం, ప్రపంచ అంతర్జాతీయ సాగునీటి జల చట్టాలు అంటారు, వాటి ప్రకారం
ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటారన్నమాట. తొలి ఆయకట్టుకి అంటే మొదట కట్టిన ఆయకట్టు హక్కు పూర్తయ్యాకనే నువ్వు మిగతా కొత్తగా పైన కట్టుకుంటావు కింద కట్టుకుంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు. హక్కు మొదట వాళ్ళకి ఇచ్చాక మిగతా వాళ్ళు వాడుకోవాలి. ఇది రూల్ అనమాట. దాని ప్రకారం కృష్ణా నది మీదన శ్రీశైలం నాగార్జున సాగర్ కంటే మొదటి హక్కు ఉంది ప్రకాశం బ్యారేజ్. వాటికంటే ముందు కట్టింది అది. శ్రీశైలం నాగార్జున సాగర్ స్వతంత్రం వచ్చాక కట్టింది. ఇది బ్రిటిష్ వాడు ఉండగానే కట్టింది. ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టారు, కానీ ఆయకట్టు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచినే నడిచింది కృష్ణా గుంటూరులకి. కాబట్టి ఆ ఆయకట్టు హక్కుని కాలరాయడానికి లేదు. కాబట్టి ఆ హక్కుని మేము గోదావరి నీళ్ళతో ఫిల్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రాయలసీమకు మళ్లించుకుంటాం. ఇది ఆనాడు ఇచ్చిన జీవో రాజశేఖర రెడ్డి. అంటే ఒక నీళ్ళు ఇంకోటికి వాడుకోవచ్చు కదా, ఇది ఆనాడు చెప్పబడింది కదా. దాన్ని కోర్టులు కూడా తప్పట్లేకపోయినాయి. దాన్ని ఇప్పుడు వీళ్ళు వినియోగించాలనుకుంటున్నారు. 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి ఆపేసి వాళ్ళు తీసేసుకోవాలనుకుంటున్నారు. అది అక్కడ జరుగుతున్నటువంటి గేమ్. దీంట్లో తెలిసి మన వాళ్ళు పావులు అవుతున్నారా, తెలియక పావులు అవుతున్న మనల్ని రాష్ట్రాన్ని పావుగా మారుస్తున్నారా అన్నదైతే వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. రాజధాని నిధులకు సంబంధించి కూడా చర్చ జరిగిందా సార్? దాంట్లో కూడా సానుకూలంగానే స్పందించిందా కేంద్ర ప్రభుత్వం? అంటే సానుకూలంగా స్పందించిందని వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలియదు. రాజధానికి సంబంధించిన దాంట్లో ప్రజలకి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. సరే 70 కోట్లు 70,000 కోట్లు 78,000 కోట్లు అడిగారు కేంద్రాన్ని, ఎంత అవుతుందని చెప్పారు, మీ నుంచి గ్రాంట్ కావాలన్నారని చెప్పారు. ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజధానికి సంబంధించి ఇదే పాయింట్ వచ్చినప్పుడు మొత్తం 70,000-80,000 కోట్లు ఒకే చోట పోస్తారా అని విమర్శలు రేగినప్పుడు అట్లా పొయ్యట్లేదు. ఈ డబ్బులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత హడ్కో, ఈ 3 కలిసి లోన్ ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి 45,000 కోట్లు. 75 కాదు 45,000 కోట్లు లోన్ ఇస్తున్నాయి. ఈ లోన్ని ఎలా తీరుస్తారని అప్పుడు ప్రశ్న వస్తే ఈ లోన్ని తీర్చక్కర్లేదు, అది కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది అన్నారు. ఎవడు రాశాడని వీళ్ళు వైసీపీ వాళ్ళు కమ్యూనిస్టులు కూడా ఆ పాయింట్ని చూపెట్టారు. ఇక్కడ ఆ పేపర్ని చూపెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, 25 ఏళ్ల తర్వాత కట్టేది, అది కేంద్రం కట్టుకుంటుంది, ఇమ్మీడియట్గా రీపేమెంట్ కాదు అది. దాంట్లో సర్టన్ టైం పూర్తయ్యాక 20 ఏళ్ల తర్వాత ఏమో పేమెంట్ బిగిన్ చేయాలి ఈ అమౌంట్ని. ఆ నిబంధన అదే అనమాట. దాన్ని బేస్ చేసి వీళ్ళు తర్వాత కట్టుకుంటారు, అది కేంద్రం కట్టుకుంటుంది, అదే మోడీ సర్కార్ చెప్పిందని మనల్ని కన్విన్స్ చేశారు. అంటే అదొక గ్రాంట్ అన్న విధంగా పబ్లిక్ దగ్గరికి చంద్రబాబు గారితో సహా చెప్పారు. రేపు పురంధేశ్వరి చెప్పిందంటే వాళ్ళ పార్టీ తరపున చెప్పింది అనుకోవచ్చు, చంద్రబాబు గారితో సహా చెప్పారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా గ్రాంట్ ఇంకా అడగడం ఏంటి? ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పటికీ కేంద్రము క్రిందసారి 3,500 కోట్లు ఇచ్చింది రోడ్లు, అదే ఆ సెక్రటేరియట్, అసెంబ్లీ, 3 భవనాలు ప్లస్ రోడ్లు వేయడానికి. దాంతోపాటుగా నాకున్న అవగాహన మేరకు ఇంకొక 7,500 నుంచి 10,000 కోట్లు ఇవ్వచ్చు. అసలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి కనుక అడుగుంటే ఇచ్చుండేవాళ్ళు. ఏది అమరావతిలో కడతానంటే, లేదా విశాఖపట్నంలో కడితే ఇద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖకి కట్టిద్దాం అనుకున్నాడు. ఆ చట్టం కనుక ఆచరణలోకి వచ్చి ఉంటే చేయించేవాడు. అతనే సెకండ్ ట్రిప్ కూడా ఎన్నికయ్యి ఉంటే గ్యారంటీ విశాఖపట్నం కేంద్రంగా దానికి అయ్యే డబ్బుల్ని కేంద్రం పెట్టుకునేది. వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒక చోట పెట్టుకోవడం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. 7,500-10,000 కోట్లు అంటే కనుక దానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారన్నది నాకున్న అవగాహన. ఢిల్లీ సర్కిట్స్లో నేను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ వాళ్ళేంటి, ఈ 3,500 కోట్లు కాకుండా దానికి అమరావతికి స్మార్ట్ సిటీస్ కిందన డబ్బులు ఇచ్చారు ఫండింగ్. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ వాళ్ళే కట్టిస్తున్నారు. ఈ 3 కలిపితే దాదాపు 50-60 కోట్లు ఉంటుంది. దాన్ని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు, మేము ఎంత ఇచ్చాము రాజధానికి అన్నటువంటి. డైరెక్ట్గా అధినాయకత్వం కేంద్రం మాట్లాడదు అట్లాగా. ఎందుకంటే అది మాట్లాడితే మిగతా రాష్ట్రాలు మొత్తం తీసుకెళ్ళి నువ్వు ఆంధ్రాకి పోతున్నావా, మాకివ్వవా అంటారు. కాబట్టి అది చెప్పుకోలేదు, ఇచ్చి చెప్పుకోలేకపోతుంది. అది ఎక్కడ చెప్పుకోవడం బీజేపీ వాళ్ళకి చేతేసి అవ్వట్లేదు. దాన్ని చంద్రబాబు గారు నేనే సాధించాను అనేటటువంటి కోణంలో, ఏది అప్పు తెప్పించాను అనే కోణంలో చెప్తున్నారు. దాన్ని వీళ్ళు వివాదం చేస్తున్నారు. అసలు అదంతా ఫ్రీ కదా, కేంద్రం
45-50 వేల కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అంటే ఆషామాషి కాదు కదా. ప్రకాశం అదే కృష్ణానది మీదనే 2 వంతెనలు వస్తుండే, అంత పెద్ద ఇష్యూ చేస్తుంది అది కేంద్రం. 180 కిలోమీటర్లు రోడ్డు వేస్తుండవంటే అట్లా కిలోమీటర్కి 5 కోట్ల రూపాయలు వేసుకోండి, వీళ్ళు 20 కోట్లు యాక్చువల్గా 5 కోట్లు వేసుకొని పోని ఎంత డబ్బులు అంత కేంద్రం పెట్టుకుంటోంది. ఇక్కడ కీ పాయింట్ కాబట్టి మేబీ ఇంకా అదనంగా ఇస్తే ఒక 7-8 వేల కోట్లు ఇస్తారు, మాక్సిమం 10,000 కోట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే నిన్న ఆంధ్రజ్యోతిలో రాసింది ఏంటంటే మొత్తం 78,000 కోట్లు అవుతుంది, అందులో 10,000 కోట్లు ఇమీడియట్గా గ్రాంట్ విడుదల చేయాలని చెప్పి కోరారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని. ముందు ఆ 10,000 కోట్ల కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా. అంటే రేపు పొద్దున్న ఏమన్నా రాజధాని విషయంలో స్లో అయినా ఒకవేళ అవలైనా కేంద్రం నుంచి డబ్బులు రాలేదు మేము ఆపేసామని అన్న చెప్తారా, అందుకే ఇప్పటి నుంచి ఇదంతా అంటే బేసిక్గా ఒకటి బీజేపీకి అయితే ఎప్పటికైనా సరే వాళ్ళు ఎప్పటికైనా పబ్లిక్లో కన్విన్సింగ్గా బాధ్యతగా సమాధానాలు చెప్పకపోతే ఇరుక్కునేది వాళ్ళనే ఇరికిస్తారు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు 5 ఏళ్లలో మ్యాక్సిమం నేను అనుకోవడం ఆ టవర్స్ పూర్తి చేసేటటువంటి ప్రక్రియ అది కూడా ఎండింగ్ దశకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఆ కొండవీటి వాగో పాలవాగో ఇది పొంగడం ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇంకా అక్కడ మునిగిన నీళ్ళే తీయలేకపోయారు. ఈ ఏడాది కాలంలో కూడా తీయడం బిగిన్ చేశాక ఇంకా అది నడుస్తూనే ఉంది. అవి తీయడం కంప్లీట్ అయ్యే టైంకి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు మీకు తెలుసు కంప ఎట్ట ఉంటుంది, ఎంత తొందరగా పెరుగుద్దు. క్రిందసారి కంపకి 95 కోట్లు ఏమో పెట్టి తీయిచ్చారు, ఇప్పుడు మళ్ళీ కంప వస్తుంది, మళ్ళీ ఓ 25 కోట్లు 30 కోట్లు పెట్టేవాడికి కాంట్రాక్ట్ ఇచ్చి అది తీయడం బిగిన్ చేస్తారు. అదంతా అయ్యేటప్పటికి ఎండాకాలం వచ్చి సెట్ అయ్యేటప్పటికి ఈ నీళ్ళన్నీ పోవాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. కాబట్టి ఇట్లా కొంత చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసేటప్పటికి 5 ఏళ్లలో పూర్తి అవుతుందంటే ఒక ఏడాది అయిపోయింది ఇప్పటికే. ఇక ఉండే 4 ఏళ్ళు చివరి ఏడాది తీసేయండి, మధ్యలో 3 ఏళ్లలో మేబీ ఆ ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్స్ క్వార్టర్సు, జడ్జిల క్వార్టర్సు ఇవి పూర్తయిపోతాయి. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. అవి అయిపోతాయి అంటే అవి మాత్రం అయిపోతాయి నేను అనుకోవడం, నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఎందుకంటే అవి వాటికి ప్రాబ్లం లేదు. ఈ టవర్స్ మాత్రం ఇంకా ఆ చివరికి ఏదన్నా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఓ 10 అంతస్తులో 15 అంతస్తుల వరకు కట్టేసేసి అంతవరకు ఇనాగరేషన్ చేయడమో, లేదు అంటే కనుక ఆ కన్స్ట్రక్షన్ ఇదిగో ఇవన్నీ పూర్తి కావాలంటే నాకే మళ్ళీ అధికారం ఇవ్వంటమో జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అంటే దిగే లోపు కనీసం సెక్రటేరియట్ ఇవన్నీ అయినా అక్కడ షిఫ్ట్ చేస్తారా అదే అనేది. అంటే ఇప్పుడు అసలు ఇంకా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం వర్కౌట్ కావట్లా. నేను అంటున్నది వచ్చే ఎండాకాలం లెక్కేసుకోవాలి. దట్ మీన్స్ 2 ఏళ్ళు పూర్తయిపోయింది, ఒక ఏడాది పూర్తయిపోయింది కదా. మళ్ళీ నీళ్ళు ఇప్పుడు వర్షాలు వచ్చి ఇవన్నీ తోడుకుని మళ్ళీ సెట్ చేసుకునేటప్పటికి ఎండాకాలంలో మాత్రమే అక్కడ కాస్త ఖాళీగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. మిగతా టైం అంతా ముంపే కదా. మళ్ళీ అది ఎట్లా సెట్ అవుతుంది? ఈలోపు కాలువలు కట్టాలి. ముందు కాలువలు కట్టకుండా అది కట్టలేరు, కాలువలతో పాటు రిజర్వాయర్లు కట్టాలి. రిజర్వాయర్లు కట్టి కాలువల ద్వారా ఆ నీళ్ళు అక్కడికి పోస్తే మళ్ళీ అక్కడ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు. చాలా తతంగా ఉంది, నోటితో చెప్పినంత సులభం కాదు అవి. కాదు అంటే అదంతా అవుతుందో లేదో తెలియదు కానీ సార్, నిర్మాణాల వరకు ఈ లోపల ఈ 5 ఏళ్లలో ఈ వీళ్ళు చెప్తున్న మలి విడత భూ సమీకరణ చేసేసి ఆ ల్యాండ్లన్నీ ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటే అది చూసి రేపు పొద్దున్న పరిశ్రమలు రావాలన్నా ఎవరికైనా ల్యాండ్ ఇవ్వడానికైనా రెడీగా ఉంటుంది. ముందు ఆ కార్యక్రమం అయితే పూర్తి చేయాలి ఇమీడియట్గా అనుకుంటుందా? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇవాళ మొన్న తీసుకున్నటువంటి భూములోళ్ళకి ప్రయోజనం ఏమైనా చేకూర్చామా? మీరు చెప్పండి. ఒక దారుణమైన పరిస్థితి ఏంటంటే నా చేతిలో ఇవాళ దాకా ఒక భూమి ఉంది, ఆస్తి ఉంది, దాని మీద బతుకుతున్నాను, మా తరతరాలుగా బతుకుతున్నాం. అకస్మాత్తుగా ఒక్కసారి రోడ్డును పడేసి నేను ఏడాదికి 25,000 పడేస్తాను నువ్వు బతుకంటే ఎవరిది అది మానవత్వం అసలు? ప్రాక్టికల్గా చెప్పాలంటే అమరావతిలో అంటే అప్పుడంటే మొదట్లో అంటే నమ్మి ఇచ్చేసారు, మాకు కూడా రిటర్నబుల్ ప్లాట్లు వచ్చేస్తాయి, ఇక్కడ బాగా డెవలప్ అయిపోతుంది, సింగపూర్లో 3 ఏళ్లలో మా రేట్లు పెరిగిపోతాయి అని అనుకున్నారు. అప్పుడు ఇచ్చేసారు ఆ 34,000 భూమి అలాగే వీళ్ళు తీసుకున్నారు అనేది. ఇప్పుడు 5 ఏళ్ళు మధ్యలో జగన్ రావడం ఈ లేట్ అయిపోవడం చూసి ఇప్పుడు రైతులు నెల్లూరులో కరేడు రైతులు భయపడినా ఇప్పుడు ఇక్కడ రైతులు భయపడినా అదే. కానీ భూ సమీకరణ అయితే ఆగదు, ఎలాగైనా చేస్తాము అన్నట్టుగానే ప్రభుత్వం ఉంది. అంటే ఇక్కడ లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు. జగన్ వస్తే ఆగిపోతుందన్న భయం కాదు వాళ్ళది. ఈ ప్రయోజనం మేమెందుకు పొందకూడదు, ప్రభుత్వం ఎందుకు మింగేయాలి?
ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నారు వీళ్ళు, తెలివితేటలుగా డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ప్రభుత్వం సేకరించిన భూమి ఎంత ఉందండి? నాకు తెలియక అడుగుతాను. ఆ టవర్స్ తప్పించి ఏముంది ప్రభుత్వ భూమి? మొత్తం ప్రైవేట్ భూమే కదా, పబ్లిక్ కదా అమ్ముకుంది. మొదట్లో 1 కోటికి అమ్ముకున్నారు, తర్వాత 2 కోట్లకు అమ్ముకున్నారు, ఇవాళ 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు. అంతేగా. ప్రజలు సంపాదించుకున్నారు ఆ డబ్బులు కదా. ఇక్కడ ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఆ పక్కన 45,000 ఎకరాలు నువ్వెందుకు తీసుకోవడం? నువ్వు తీసుకుని రైతుకి నోట్లో మట్టి కొట్టి వాడెవడికో చీఫ్గా ఇవ్వడం ఎందుకు? అంటే ప్రభుత్వం తీసుకొని ఇస్తేనే కదా, అదే కదా సంపద సృష్టి. ఎట్లా అవుతుంది? రైతులు అమ్ముకుంటే ప్రభుత్వానికి సంపద సృష్టి ఏముంటది? వాళ్ళకి సృష్టిస్తారు సంపద. ఎవరికి సృష్టిస్తారు? ప్రభుత్వానికి ఏం రాదుగా సంపద. ఆ వాడు సంపద సృష్టించబడతాడు, వ్యాపారస్తుడు. అక్కడ ఒకటి నష్టపోతున్నాడు. వాళ్ళిద్దరికి కదా లాభం రావాల్సింది. మధ్యలో నువ్వు మీడియేటర్ పాత్రవి. అది చేస్తే వాళ్ళు కట్టే పన్ను వలన నువ్వు సంపద సృష్టించబడాలి. అంతేగాని అదేదో దాన్ని ఏమంటారు, బందిపోటు తీరి, మన పూలందేవి తీరి టైపులో ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచిపెట్టేటటువంటి ఉద్యోగం కాదు కదా వీళ్ళకి ఇచ్చింది. ప్రాక్టికల్గా చెప్పాలంటే అది ప్రాక్టికల్గా ఆలోచించాలి. రెండోది ఏమవుతున్నది అంటే ఈ ఇంకొక లాజికల్ మిస్సింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామంటారు, అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం కడతామంటారు. కడితే అవి ఎంతలో కడతారు? ఒక ఎయిర్పోర్టు ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎనఫ్. ఆడికి 15,000 ఎకరాలు ఇస్తే ఏం చేస్తాడు వాడు? 15,000 ఎకరాలు తీసుకున్నటువంటి వాడు, అది జిఎంఆర్ఓడో బిఎంఆర్ఓడో తీసుకుపోయి దాన్ని తనఖా పెట్టుకుని ఎకరా 2 కోట్ల రూపాయలు అనుకోండి, వీళ్ళు ఎంతకి ఇస్తారు? వాళ్ళకి ఏదో పీపీపీ అంటారు, డబ్బులు కూడా పెద్ద బెటరు. పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి పార్టిసిపేషన్ అనేసి వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదా 25 లక్షలకో 30 లక్షలకో ఇస్తారు, అంతే కదా. వాడికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు? ధనవంతుడైనోడు దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెడుతున్నాడు. ఎందుకని? భవిష్యత్తు 30 ఏళ్ళకి ఆదాయం నాకే అంటున్నాడు కదా. ఇప్పుడు భోగాపురం అంతే కదా, పీపీపీ. ఇది కూడా పీపీపీ. ఇది పెట్టేసి రేపు ఆ డబ్బులు తీసుకుంటాడు బ్యాంక్ నుంచి. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో అది కడతాడు. కానీ భూమి కోల్పోయినోడి పరిస్థితి ఏంది? అప్పులు పాలవుతాడు. ఇంకొక ఆస్పెక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న చోట చుట్టూతా ఒక అంతస్తుకు మించి బిల్డింగ్ కట్టకూడదు. మరప్పుడు ఈ రాజధాని పరిస్థితి ఏంది? అప్పుడు పక్కన ఇంకా కట్టడానికి లేదుగా. కట్టకపోతే నీ దగ్గర కొని ఏం చేసుకోవాలాడు? 50 కోట్లకి 100 కోట్లకి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది 50-100 కోట్లకని కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజమైన డిబేట్ జరగని ఎట్లా. రైల్వే స్టేషన్ కూడా 1600 ఎకరాల్లో ఉంటుంది కదా. 1600 ఎకరాల్లో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ 5,000 ఎకరాల్లో కట్టుకుంటే ఏం చేసుకోవాలి అంటే? విజయవాడ రైల్వే స్టేషన్ 8 ఎకరాలు అంట కదా సార్. 1600 ఎకరాల్లో ఏం కడతారు రైల్వే స్టేషన్ అసలు? అంటే ఇదే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే, అంతంత స్థలాలు వాళ్ళకి కట్టబెట్టేస్తే దాన్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళు సంపాదించుకునేటట్టు. అంటే ఎవరు బాగుపడాలి దీనివల్ల? ఎవరు బాగుపడతారు? ప్రైవేటోడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రైవేటోడు. ఇవాళ వాళ్ళ పేరేంటి, ఎస్ఆర్ఎం విట్టుందండి. వాళ్ళకి 25 లక్షలు ఆ రేంజ్లోనే కదా ఇచ్చింది, 50 లక్షల రేంజ్లోనే కదా. ఇవాళ మినిమం 1 కోటిన్నర ఉంటుంది కదా. ఒక్కోళ్ళకి 100 కోట్లు 150 కోట్లు, అదే 100-150 ఎకరాలు ఇచ్చారు కదా. వాడికి ఇంకా ఆయనకి వచ్చింది నాకు అర్థం కాల. ప్లస్ విద్యార్థుల నుండి ఫీజులు గుంజుతున్నాడు, 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలని. అంటే వాడు బాగుపడ్డాడు. మీరు ఎప్పుడైనా సరే బాబు గారి సర్కారులో ఏంటంటే ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు. బట్ ఆ ధనవంతుడు లాయల్టీ టువర్డ్స్ టీడీపీ అయి ఉండాలి. వాళ్ళు మళ్ళీ వేరే పార్టీ లాయల్టీ ఉంటే యాక్సెప్ట్ చేయరు. అది ఇక్కడ నాకు తెలిసి భవిష్యత్తులో సార్ నిజంగా ఈ 1,00,000 ఎకరాలు వీళ్ళు అనుకున్నట్టు జరిగిపోతే ఆ తర్వాత మనం 1 కేజీ కూరగాయలు కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, 1 కేజీ ఉల్లిపాయలు కొనుక్కోవాలంటే 2000 ఇలా పెట్టుకోవాల్సి వస్తుందేమో. అట్లాగే ఏముండదు. కానీ నష్టపోయేది, నాశనం అయ్యేది రైతు అండి మామూలుగా. పంటలు కూడా అది ఎప్పుడో పోయిందండి. మీరు ఇప్పుడు ఆ రోజున శివరామకృష్ణన్ కమిటీ రాసింది, వాళ్ళు పిచ్చోళ్ళై రాయలా, పరమ మేధావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు అన్నదేంది, నువ్వు 5,000 ఎకరాలను 10,000 ఎకరాలను కట్టేసుకోవచ్చు రాజధాని ఈ ఏరియాలో తీసుకుని. కానీ ఎప్పుడైతే రాజధాని సెట్ అవుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములు
ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కిందకి మారిపోతాయి. ఆంధ్రాకి ఫుడ్ ఏదన్నా ఉందంటే ధాన్యాగారం, వ్యవసాయం. అవును. రాయలసీమలో పంటలు పండవు, ఉత్తరాంధ్రలో పంటలు వరదలకు కొట్టుకుపోతుంటాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలే ఒక లెక్క. గోదావరి వరదల ఇంపాక్ట్తో ఫేస్ చేస్తుంటుంది. కృష్ణా, గుంటూరు అనేటటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఒక అన్నపూర్ణమ్మ లాంటిది. ఎందుకని? ఖచ్చితంగా ఏడాదికి ఒక చోట కాకపోతే ఇంకో చోట పంటలు పండుతూనే ఉంటాయి. ఏడాది పొడుగునా పంటలు ఉంటాయి. అది కూరల, పండ్ల, పూల, ఇట్లాంటి ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. మినుముల, పెసల, పసుప, పొగాక, ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. అలాంటి ప్రాంతం కనుక రియల్ ఎస్టేట్ పరం అయిపోతే పాడవుతుంది అని చెప్పింది. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ కాదు, ఎప్పుడు 2014 తర్వాతనే విజయవాడ ఇదివరకు మేము తిరిగేటప్పుడు గుంటూరు ఇదంతా కూడా ఏది టీవీ9లో ఉన్నప్పుడు కూడా 2010 దాకా టీవీ9లోనే కదా నేను ఉంది. అట్టించి విజయవాడ కనకదుర్గ వారి దాటగానే, కనకదుర్గ వారిది అంటే ఇప్పుడున్న దుర్గగుడి దగ్గరది కాదు, ఇప్పుడు ఈ కొత్త వంతెన అనేవాళ్ళం. అప్పుడు ప్రకాశం బ్యారేజీ కాకుండా రెండో వంతెన ఉంది కదా ఈ హైవే మీదకు ఉన్నది, అది కనకదుర్గ వారిది అనమాట అప్పుడు పెట్టిన పేరు దానికి. ఆ రూట్లో అక్కడి నుంచి బిగిన్ అయితే దాదాపుగా మీకు ప్రకాశం జిల్లా దాకా, ప్రకాశం ఏంటి నెల్లూరు దాకా రోడ్డు పక్కన అటు ఇటు పొలాలే కదండి. ప్రకాశం అంటే పొలాలు ఉండే కాదు, అంటే ఎండు ఉండే అక్కడ. కృష్ణా, గుంటూరు మొత్తం అంటే గుంటూరు జిల్లా ఇదంతా కూడా కంప్లీట్ పొలాలే కదా, పచ్చగా కనబడుతుంది అక్కడ. ఇప్పుడు అసలు ఒక్క చోట ఎకరం పొలం కనబడుతుంది. కంప్లీట్గా కర్రీ పాయింట్లు, హోటల్స్, షాపులు, షాపింగ్ మాల్స్, ఇవి ఈ లైను విజయవాడ గుంటూరు 35 కిలోమీటర్ల పొడుగంతా రోడ్లు పక్కన ఉన్నాయన్నీ పోయినాయి. ఆ వెనకాల ఉన్న పొలాలు కూడా క్రమక్రమంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 50,000 ఎకరాలే కాకుండా దాని చుట్టుపక్కల ఈ ప్రస్తుతానికి పంటలు వేయట్లా, అమ్ముకునే పనిలో ఉన్నారు వాళ్ళు. 2 కోట్లకు అమ్ముదామా, 3 కోట్లకు అమ్ముదామా అని. కొనుక్కునేవాడెవడు వ్యవసాయం చేయడానికి కొనుక్కోడు కదా, 2 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ కోసమే కొనుక్కుంటున్నారు. అంటే మీకు ఈ మొత్తం కలిపితే ఇదంతా అమరావతి సెట్ అయితే ఒక 40 లక్షల ఎకరాలు పంటలు పోతాయి, వ్యవసాయం పోతుంది. 40 లక్షల ఎకరాలు కాంక్రీట్ జంగిల్ అవుతుంది. 40 లక్షల ఎకరాలు ఖచ్చితంగా. అది ఇక దాన్ని ఎవడో ఏం చేయలేము. అంటే కాకపోతే ఇక ఏం చేయాలి, ఇక ఆ ప్రకాశం జిల్లాని ఏమైనా ప్రోత్సహించి ఇక్కడ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు అక్కడ భూములు కొనుక్కుని అక్కడ ఏమైనా వ్యవసాయం చేపట్టాలి. ఎందుకంటే తిరిగే గాలి తిట్టే నోరు ఊరుకోదని ఏ రైతు ఇక్కడ ఒక 2-3 కోట్లు వచ్చింది ఎకరం, ₹1 కోటి పెట్టి అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కుని అక్కడ సేద్యం చేసుకోవడం బెటర్. ఇక అది మేబీ అదే జరుగుతుందేమో. కానీ ఒకటి సార్, సూపర్ 6 హామీల విషయంలో ఒక రకంగా దీన్ని ఆలస్యం అనుకోవాలో, ఒక రకంగా ఆలస్యమే రైతుల విషయం ఇలా కొన్ని చూసుకుంటే, కొన్ని ఇంకా రావేమో అని అనుకోవాలో. దీనివల్ల నష్టం ఎవరికి? ఓన్లీ ప్రజలకే నష్టం అని చూసుకోవాలా? ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళే నష్టమవుతున్నారా? రేపొద్దున కూటమి ప్రభుత్వానికి కూడా నష్టం జరగదా? అంటే బేసిక్గా వాళ్ళకి ఆ లాభాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని ఓడగొట్టినప్పుడు పబ్లిక్కే వద్దనుకుంటున్నారేమో, పబ్లిక్ వద్దనుకున్నారేమో అవి. ఎందుకంటే ఈ ఇంటలెక్చువల్స్, తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రచారం చేశారు కదా, ఈ డబ్బుల వల్ల నాశనం అయిపోతున్నారు, సోమరిపోతులుగా తయారవుతున్నారు, శ్రీలంక వెనిజులా అయిపోతుంది అన్నటువంటిది. అందువల్ల అయ్యో అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని అనవసరంగా మా పిల్లల్ని చదివించమన్నాడు, అనవసరంగా మా పిల్లల్ని కాలేజీలు చదివించమన్నాడు, అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చి వ్యాపారాలు పెట్టుకోమన్నాడు, అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చి అయ్యి కొనుక్కోమన్నాడు, ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ అయిపోయింది, మేము ఈ 5 ఏళ్లలో 2.5 లక్షలు ఫ్రీగా తీసుకుని ఏం సాధించాంలే, అనవసరంగా అదేదో ప్రభుత్వం దగ్గర ఉంటే చక్కగా రోడ్లు వేస్తారు, కాలువలు కడతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి అని ఆశించి వాళ్ళల్లో వచ్చిన పరివర్తన కారణంగా ఇది వద్దనుకున్నారేమో ప్రభుత్వాన్ని. ఎందుకంటే 11 సీట్లకు పడగొట్టినప్పుడు వాళ్ళ అవసరం లేదనుకున్నారేమో వాళ్ళు, అందుకనే ఇవ్వట్లేదేమో. ఎందుకంటే ప్రజల్లో ఏమి తీవ్ర వ్యతిరేకత ఏమి కనిపించట్లేదు మనకి. అంటే ప్రభుత్వానికి కూడా గెలిచిన తర్వాత తెలిసిందే విషయం? లేదు, ప్రభుత్వం ముందే తెలుసు. కాకపోతే ముందే తెలిస్తే ముందే వీళ్ళు
శ్రీలంక అయిపోద్ది లేదంటే సోమవారం అయిపోతున్నారు ముందు ప్రచారం చేసిన తర్వాతే కదా ఈ 143 రకాల హామీలు సూపర్ 6 హామీలు అని చెప్పి జనాలకు హామీ ఇచ్చింది. అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, చంద్రబాబు గారు తను ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేర్చడన్న నమ్మకం ప్రజలకు ఉందా లేదా? ఆయన 100లో 1 2 అమలు చేసి 100 200 అమలు చేసేసినట్టు ప్రజలకి చెప్తారు అనేది ప్రజలందరికీ తెలుసు కదా. వాళ్ళ కొత్త వీళ్ళందరూ అంటే బాబు గారు చెప్పింది చేయరు అనేది అయితే ప్రజలకు బలమైన నమ్మకం అయితే మరి ఇంకా తెలిసి కూడా ఆయనకి ఓటేశారంటే అర్థం ఏంటి? ఇప్పుడు పోనీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అయితే మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన 2004లో ఎన్నికలు అప్పుడు కాబట్టి. ఆయన మారతారని అనుకున్నారని నేను అనుకోను. ఆయన అన్నారు కదా సార్ ఆయన ప్రతిసారి చెప్తారు, ప్రతి ఎన్నికల్లో మారుతానే ఉంటారు. ఆయన 2014లోనూ మారారు, 2019లోనూ మారారు. ఆ మార్పు ఏంటంటే టువార్డ్స్, అంటే ఇక్కడ మీరు ఆయనలోని దేశభక్తిని గుర్తించాలి. అంటే ఆయన విజనరీ ఎలాంటిదంటే, ఇప్పుడు అందరూ చదివేశారు అనుకోండి, కూలీలు ఎక్కడ దొరుకుతారు మనకి? ఇప్పుడు గుమస్తాలు ఎక్కడ దొరుకుతారు మనకి? భవన నిర్మాణ కార్మికుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? ప్లంబర్ ఎక్కడ దొరుకుతాడు మనకి? కాబట్టి ఎక్కువ చదువుకోకూడదు, ఒక వర్గం చదువుకోవాలి, డబ్బున్నోడు చదువుకోవాలి, మధ్యతరగతోడు ఆ చదువుకునేటటువంటి సంస్థల్ని పోషించాలి వాడు ఆశలతో. 2047కి ఆంధ్ర సింగపూర్ అవుతుంది, $3 ట్రిలియన్ వెళ్ళిపోతుంది. భారతదేశం ఇప్పుడు దాదాపు $3.5 ట్రిలియన్ ఎకానమీ భారతదేశానికి. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం, ఇండియా 3rd ప్లేస్లో ఉంది. బట్ బాబు గారు ఏమంటారు, 47కి $2.5 ట్రిలియన్ ఆంధ్ర అంటారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతుందన్న ఒక నమ్మకం మధ్యతరగతికి కల్పించడం. దాన్ని వాళ్ళు ఇప్పుడు మధ్యతరగతోడికి ఏం ఆశిస్తాడు? ప్రభుత్వం నుంచి అడిగి ఏం రాదు, వాడికి ఆశని అమ్ముతారు ఆయన. పేదవాడికి వచ్చేటప్పటికి నువ్వు అనవసరంగా పేద నుంచి మధ్యతరగతికి మారుతున్నావు నాయన, నువ్వు అట్లుంటే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మధ్యతరగతిలోకి వచ్చాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు కూలి పని చేసేవాళ్ళు, టాపీ పని చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య మంగళ షాపులు నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించారు వాళ్ళ డబ్బులతో. అంటే ఒకటి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఏమంటారు ఫీజు రియంబర్స్మెంటు, ఇట్లాంటి డబ్బులతో చదివించారు వాళ్ళు. చదివించాక ఏమైపోయింది, వాళ్ళ పిల్లలు ఈ సాఫ్ట్వేరో హార్డ్వేరో ఇదో లేకపోతే ఏదో ఒక ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగాలకి ఇష్టం చూపెడుతున్నారు. 10% మంది అద్భుతంగా ఎదుగుండొచ్చు, 90% మంది ఇట్లాంటి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు వచ్చి ఈ ప్లంబింగ్ పని చేయమంటే, ఈ బార్బర్ పని చేయమంటే చేస్తున్నారా? లేదు. దీనివల్ల ఏమైపోతుంది, మన ఇన్కమ్ సోర్సెస్ డౌన్ అవుతున్నాయి, డిపెండెన్సీ అవుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ తయారు చేయిస్తున్నారు ఆయన. ఇప్పుడు అమ్మఒడి ఒక ఏడాది ఆపేశారు. ఈ ట్రిప్ వాస్తవంగా జిఎస్టీ పెరగాల, ఎందుకు మొన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం, కానీ పెరగలేదు. నేను షాక్ అయ్యా. ఎందుకయ్యా అంటే అంత డబ్బులు ముగ్గురు ఉంటే ముగ్గురు, ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి కదా, ఖర్చు పెట్టలేదు పేదవాడు. అంటే భయపడుతున్నాడు, ఎక్కువ ఇవ్వరు, ఈ వచ్చిందే అదృష్టం అని దాచిపెట్టుకుంటున్నాడు, అందుకని ఖర్చు తగ్గించారు. అదే జగన్ ఉన్నప్పుడు సంక్షేమ పథకం బటన్ నొక్కగానే మన 2 వీలర్ షాపులు, ఎలక్ట్రానిక్ షాప్స్, ఎలక్ట్రికల్ షాపులు, బట్టల కొట్లు, చిన్న చిన్న బంగారపు వెండి సామాన్లు, ముక్కు పుడకలు ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇతని నుంచో 15,000 వస్తే ఇంకో 10,000 15,000 వేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్తో కలిపి కొనేవాళ్ళు. ఆ విధంగా జిఎస్టీ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అట్లా చెయ్యట్లా. అంటే ఏంటి, రాదు అనే నమ్మకం ఉంది వీళ్ళకి. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నారు. ఇది ఆయన విజన్ కూడా. మనకి ఇప్పుడు ఇవాళ రోజున కొరత ఉండకూడదు, పేదవాడి కొరత ఉండకూడదు, ధనికులు అందరూ ఎక్కువైపోకూడదు, మధ్యతరగతి అట్లా పెరిగిపోకూడదు అని. మధ్యతరగతి ఉండొచ్చు అట్లాగే, ధనికులు పెరగాల, మధ్యతరగతి అట్లాగే ఉండాలా, పేదవాడు ఎదగకూడదు. ఇలా మధ్యతరగతికి టర్న్ అయ్యారు మొన్నటిసారి వాళ్ళు. మిడిల్ క్లాస్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఫ్రీగా వస్తే మధ్యతరగతోడికి ఇల్లు రావాలంటే నేళ్ళు పడుతుంది. మా నాన్న బతికొండ కావాలా, నేను 30 ఏళ్ళకి కొన్నా ఇల్లు, 35 ఏళ్ళకి కొన్నా, అది కూడా హౌసింగ్ లోన్ తీసుకుని. కాబట్టి ఈ రూట్లో చూసుకున్నప్పుడు ఒక ఇల్లు అనేది ఒక కళ, అది పేదవాడికి ఈజీగా వచ్చేస్తాడు, మంచి తరగతి అయిపోతాడు. కాబట్టి వాడికి ఉన్న ఇళ్ళని కొత్తగా ఇచ్చే ఇంటిని ఆపే, వాడికి ఇచ్చేటటువంటి పథకాలు ఆపే, కష్టపడితేనే వాడికి రూపాయి దక్కాలి.
ఇది మధ్యతరగతి ఎక్స్పెక్ట్ చేస్తారు, మధ్యతరగతి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లా. వాళ్ళు అట్లా ఉండాలని కోరుకుంటారు, తమ కింద ఇంకో సెక్షన్ ఉండాలని కోరుకుంటారు. ఆ విధంగా వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారు కదా చంద్రబాబు గారు. వ్యాపారవేత్తలు కూడా సంతృప్తి పరుస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళకి మనుషులు దొరకట్లా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతిలోనే ఆ కన్స్ట్రక్షన్ పనులన్నీ ఎవరిని తెచ్చేస్తున్నారు? బీహార్ వాళ్ళని తెచ్చి, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చి, ఇక్కడ వాళ్ళు దొరకరు. అన్ని రంగాల్లో ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి కాకుండా మనోళ్ళే దొరుకుతుంటే బెటర్ కదా. ఆ విధంగా ఇక్కడ ఉపాధి ప్రాబ్లం తగ్గిపోతుంది. వీడికి చదువుకుంటే ఉద్యోగాలు ఇప్పించాలి, చదువుకోకపోతే ఉపాధి ఇప్పిస్తే చాలు. అంటే అది పొలిటికల్ విజన్, స్ట్రాటజిక్గా చేస్తున్నారు. కానీ ఒకటి సార్, ఏడాది సుపరిపాలన ఈ తొలి అడుగులు వేస్తున్న నేపథ్యంలో బాగా మోసపోయినారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీల్లో పోనీ 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, పోనీ అది తీసేద్దాం, అది ఎవరు అడగట్లేదు. అలాగే 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకు 1500 అన్నారు, అది కూడా తీసేద్దాం, అది కూడా ఎవరు అడగట్లేదు. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అన్నారు, ఓకే వాళ్ళు ఎక్కుతారో లేదో అనేది రేపు ఆగస్టు తర్వాత, అది కూడా ఆలోచించి దాన్ని పక్కన పెట్టేద్దాం. రాగానే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కాన్సెప్ట్ అన్నారు. ఇప్పుడు అది కూడా లేదు, ఏదో కంపెనీలు వచ్చేస్తే ఉద్యోగాలు అన్నారు. కానీ మన నాలాంటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే, చాలామంది 20 లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలేమో అనుకున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలు, కార్పొరేట్ కూడా అనడానికి ఏం లేదు, ఉపాధి ఒక రకంగా, దాన్ని ఎలాగనుకోవాలి, పోనీ అది కూడా తీసేద్దాం. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రైతులు సార్. రైతులు ఒక ఏడాది అందరూ నష్టపోయారు, ఇప్పుడు 2 ఏడాదికి వచ్చేసింది. ఇప్పటికి కనీసం వీళ్ళు వేస్తానని ఆ 7,000 కూడా వేయలేకపోవడం, 20,000లో పోనీ కనీసం మొదటి విడత కూడా వేయలేకపోవడం, ఇంకా రేపు మాపు వేస్తాం, వాళ్ళు వేస్తే వేస్తాం, వీళ్ళు వేస్తే వేస్తాం అంటే రైతుల్లో ఒక రకంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఈ ఏడాది 13 నెలలు ఎక్కేసుకోండి భారీగా మోసపోయారా, మోసం చేశారా? అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, దీంట్లో రైతుల్ని మోసం ప్రభుత్వం అయితే చేయలే. ప్రభుత్వం చేసిందని నేను అనుకోను. నష్టపోయింది ప్రాక్టికల్గా ఏది, ఈ పంటల గిట్టుబాటు రాక, అది మెయిన్. రెండవ పాయింట్ ఏంటంటే, ఇది ఇవాళ రేపు ఇవ్వబోతున్నారట. అన్నీ ఒకేసారి ఇచ్చేసినటువంటి క్రిందటి ఏడాది ప్రాబ్లం ఏం ఫేస్ చేశారో మనకు తెలీదు, లేదా వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలేమో. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే, దాంట్లో కావాల్సినటువంటి సిచ్యుయేషన్ ఎట్లాగూ సెట్ అవుతోంది. ఆ సెట్ అయినటువంటి దాన్ని సరి చెయ్యడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు దాన్ని అంటే ముందే ఇచ్చేశారనుకోండి, ఇక్కడ నాకు అనిపించినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే, మొత్తం ముందే ఇచ్చేశారనుకోండి, జగన్ చెప్పుకున్నాడు ఇప్పుడు ఏది 100 కోట్లే జగన్కి ఇచ్చింది ఆ రోజున చేతికి, జీతాలకు కూడా డబ్బులు లేవు. అయినా సరే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి అతను అన్నీ ఇచ్చాడుగా ఫస్ట్ ఇయరే. అప్పుడు అప్పులు చేసేవాడు ఇవన్నీ ఆ రూట్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఇచ్చేశారనుకోండి, నొప్పి తెలియదు కదా జనాలకి, జగన్ నాశనం చేశాడు అని ప్రజలకి సంకేతం వెళ్ళాలంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు తెలివిగా, ఫస్ట్ ఇయర్ ఇప్పటికి సెట్ అవుతున్నాం ఇప్పటికి జగన్ విధ్వంసం నుంచి అనేది. అప్పుడే ఇచ్చేస్తుంటే జగన్ విధ్వంసం అంటే డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి అంటారు కదా పల్లెటూళ్ళలో. కాబట్టి అంటే జగన్ విధ్వంసం చేయలేదని అనుకుంటారనేసి ముందు ఫస్ట్ ఏడాది ఏమీ ఇవ్వకపోవడం వల్ల, రోజు జగన్ విధ్వంసం అని చెప్పడం వల్ల, వాళ్ళ పత్రికలు కూడా అది రాయడం వల్ల, వాళ్ళ టీవీ ఛానల్ కూడా అది డిబేట్ చేయడం వల్ల పబ్లిక్లోకి ఏం సంకేతం వెళ్ళింది, జగన్ విధ్వంసం చేసేసాడా, అందువల్ల ఏమి ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. వాళ్ళ కార్యకర్తలు అయితే చెప్పారు, బాగు చేస్తున్నారు, సెటరేట్ చేసేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చింది తల్లికి వందనం ఇచ్చేశారు, దీపం ఇస్తున్నారు, రేపో మాపో రైతులు కూడా వేస్తారు. వేసి అవునయ్యా విధ్వంసం కారణంగా వచ్చిందని ఇప్పుడే దారికి తెచ్చాం అన్నప్పుడు, ఓహో పాపం బాబు గారు ఎంత కష్టపడ్డారో మనకు అంటుంటుంది కదా, అది వ్యూహం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అందుకని ఇవ్వలేదు అనుకుంటున్నాను. అందుకని ఆలస్యం చేస్తున్నారు కావాలని తెలియడానికి. సార్, ఒకటి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈ వారంలో దాదాపుగా దుబాయ్ దాకా తీసుకెళ్లిపోయారు. ఇవాళ అయితే మొన్న తాడేపల్లిలో ఎలాగైతే ఒక అపార్ట్మెంట్ ఇక్కడే దాచారు డబ్బులు ఇక్కడే అని అన్నారు, అలాగే దుబాయ్లో కూడా ఒక హోటల్ అంట, చాలా బాగుంది చూడడానికి. మరి నిజంగా అందులో ఉన్నారో లేదు తెలియదు, కానీ ఇక్కడే మొత్తం జరిగింది ఇక్కడి నుంచి అనేది. నిన్న ఏం రాశారు, 90% మొత్తం ఇక్కడికే వెళ్ళిపోయింది, 90% బిగ్ బాస్కి వెళ్ళిపోయింది, 10% మాత్రమే ఇక్కడ. అంటే ఇప్పుడు దుబాయ్ 10% వెళ్ళి ఇప్పుడు 90% తాడేపల్లి వచ్చిందా? లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పుడు ఫైనల్గా ఏం తేల్చాలనుకుంటున్నారు? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, ఎక్కడికి వెళ్తారు అన్నటువంటిది.
వీళ్ళందరూ కలిసి చివరిదాకా ఇది ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్న పాయింట్ దగ్గర ముఖ్యం. జగన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఫైనల్గా కేసు నిలవదని వీళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇవన్నీ నిరూపితమయ్యాయి కావు. అవినీతి ఆరోపణల్లో నిజంగా భారతదేశంలో ఉన్నవన్నీ కనుక అయితే దేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయట ఉండడు, అందరూ జైళ్ళల్లో ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే వ్యవస్థీకృతమైనటువంటి వైఫల్యం ఉంది. ఏంటది? పబ్లిక్లోకి లిక్కర్లో ఏదో తినేశారు అన్న ఫీలింగ్ కల్పించాలన్న ప్రయత్నం తప్పించి ఇదేదో శిక్ష పడుద్దని కాదు. వీళ్ళు జగన్ మీకు చండాల మద్యం ఇచ్చాడయా, దానికి ఎందుకు ఇచ్చాడు అంటే రేట్లు అంతంత ఎక్కువ ఎందుకు పెట్టాడు, మీకు నాణ్యమైన మందు ఇవ్వలేదు, మీకు ఇష్టమైన మందు ఇవ్వలేదు, మీకు రుచికరమైన మందు ఇవ్వలేదు, అదే ఇవాళ మేము ఇస్తున్నాం, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు జగన్ అంటే ఇందులో తినేశాడయ్యా అతను అనేటటువంటి ఫీలింగ్ తాగుబోతుకు కల్పించాలి. తాగుబోతు తన భార్యతో తన కుటుంబంతో చెప్పి వ్యతిరేకంగా ఓటేయాలి మళ్ళీ. ఎందుకంటే క్రిందటిసారి వచ్చినప్పుడు 74 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తాగుబోతుల ఓట్లే వాళ్ళకి బెనిఫిట్ అయింది. అది ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట. అంటే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కేసులో చూడబోయేది. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు 90% జగన్ వరకు వెళ్ళింది, అది బిగ్ బాస్కు, జగన్ అని అనలేదు, బిగ్ బాస్ వరకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నెక్స్ట్ ఈయన ఛార్జ్ షీట్లో నమోదు చేయడం, ఏ 41 ఉందో ఈయన పేరు పెట్టడం, ఇదేమైనా జరగదు చేస్తారేమో మేబీ. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టులో. రేపు మాపు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతని ద్వారా ఇట్లా జగన్కి అని చెప్పించాలని, బట్ అతను చెప్పడు. బేసిక్గా చెవిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళతో జగన్ పేరు చెప్పించాలనుకునేది వర్కౌట్ కాదు. కాకపోతే దీన్ని వీళ్ళ అసలు ఉద్దేశం నాకు అనిపిస్తున్నది 2 కోణాలు. మేబీ మన చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది కూడా అందులో ఒక పార్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. సిబిఐ ఈడీలు ఇప్పుడు దుబాయ్ దాకా తీసుకెళ్లారు, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఈడీలు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పచ్చు, వీళ్ళు కోరచ్చు. ఇప్పటిదాకా సెంట్రల్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు కాబట్టి కొంత టైం తీసుకుని చేస్తారనుకుంటున్నాను నేను. సార్ నెక్స్ట్ స్టెప్ ఇందులో భారీగా ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది ఈడీ ఎంటర్ అయితే? ఆస్తులు అటాచ్మెంట్ అనేటటువంటిది ఇంతకు మించి చేయలేరు. అయితే గీతే ఇంకొక 30-40 కోట్లు. ఇప్పటికే వీళ్ళు ఒక లెక్క పెట్టారు కదా సార్, సిట్ ఇప్పుడు ఓకే సిట్ చెప్తుందని వీళ్ళు కొన్ని లెక్కలు రాస్తున్నారు కదా ఎన్నాళ్ళు, అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు చాలా లెక్క చెప్పేశారు. ఈ చెప్పిన అన్ని అటాచ్ చేస్తారా రేపు? అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అటాచ్మెంట్ ఏది పడితే అది చెయ్యరు. ఈ వాళ్ళది రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్లో చూపెడుతుంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనకి మన ఆస్తి వాళ్ళు ఎంత ఉందనేది చూపెడుతుంటాం. గతంలో చూపెట్టిని అలా చేయడానికి వీలు ఉండదు గతంలో వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి. ఈ కేసు వీళ్ళు అంటున్న 2019 తర్వాత కాలంలో కొనుగోలు చేసినటువంటి ఇప్పుడు ఈ కంపెనీల పేర్లు చెప్పారు కదా వీళ్ళు, అంటే డమ్మీ వాళ్ళ నుంచి ఏమన్నా డబ్బులు వస్తే ఆ రిలేటెడ్ వరకే సీజ్ చేయగలుగుతారు. అంటే గతంలో జగన్ కేసులో కూడా ఇలాగే అప్పుడు పెట్టిన ఆస్తులన్నీ అటాచ్ చేశారు కదా సార్, అప్పుడు కూడా జగన్ వరకు సీజ్ చేయగలిగారు. అట్లాగే చేస్తారు వీళ్ళు. వీళ్ళ ఉద్దేశం అయితే వీళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లన్నీ కూడా, అంటే ఆ రోజున ఒక రకంగా చెప్పండి సిబిఐ ఈడీ కాబట్టి సిఐడికి అంత కుదరదు బేసిక్గా. అదే అంటే ఇందులో ఈడీ ఎంటర్ అయితే ఈడీ సిబిఐ ఎంటర్ అయితే ఇక అసలు బేభత్సం అవుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పుడు మొత్తం వీళ్ళ వ్యాపారాలు అంటే వైసీపీతో లింకులు ఉన్నోళ్ళు అందరినీ వ్యాపారాలని కూడా స్తంభింప చేయొచ్చు. కేంద్రం ఇన్వాల్వ్ అయితే జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే సార్, ఈ వారంలో ముందు పేరు నాని గారు బాగా ఈ వారంలో ఒక మంచి మైలేజ్ కొట్టేశారా అనేది ఒకటి, అలాగే రప్ప పేరుతో మొత్తం వైసీపీని రఫాడే ప్రయత్నం ఏమన్నా టీడీపీ చేయబోతుందా? ఇప్పటికే ఆయన మీద కూడా ఏదో కేసు ఏదో పెట్టారట కదా పేరు నాని గారి మీద, ఆయన దానికి ప్యాస్ చేయమని కోర్టుకు కూడా వెళ్ళారట. అంటే ఆయన మీద కేసుకైనా ఎవ్వరికి కూడా ఇవ్వరండి, నో డౌట్. అందరి కేసులు అరెస్టులు లీగల్గా ఎవరిని ఎక్కడ ఎలాగా ఫిక్స్ చేయాలి అన్నది వీళ్ళకి ఒక మంచి టీం ఉంది. ఇప్పుడు ఆ టెక్నికల్ టీము ఇంకొంచెం మూవ్ అయింది. అంటే ఇదివరకు ఏంటంటే వీళ్ళ లాయర్ చెప్పడము ఇట్లుండేది, ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళకు ఉన్నటువంటి టీము చాలా పెద్దది. అంటే
మేబీ నేను విన్నదైతే సిద్ధార్థ లోద్రా వాళ్ళ టీంలో సపరేట్గా ఈ కేసులు ఎలా పెట్టాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టాలి, ఛార్జ్ షీట్లో ఎలా మెన్షన్ చేయాలి, ఏ పాయింట్స్ని దీంట్లో చూపించాలి, ఇదంతా కూడా వాళ్ళు పిక్చరైజ్ చేస్తున్నారు వీళ్ళకి. దాన్ని ఆచరణలో పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ చేస్తున్న పని మామూలుగా ఏంటంటే ఇదివరకు పట్టుకున్నాక ఈ పట్టుకున్న దానికి కోర్టులో సబ్మిట్ చేయడానికి రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ లీగల్ ఎక్స్పర్ట్ ద్వారా తయారు చేయించేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు ముందుగా స్క్రీన్ ప్లే తయారు చేసుకుని దానికి అనుగుణంగా కేసు కడుతున్నారు. కాబట్టి అంత తొందర వీళ్ళ దగ్గర అంత లీగల్ దమ్ము లేదు. వైసీపీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్లు టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కాంటాక్ట్ చేసుకుని వాళ్ళని వినియోగించుకుంది. తెలుగుదేశం డబ్బులు ఇచ్చి ఒక్కొక్కళ్ళ ₹1,00,00,000 ఉంటుంది పర్ డే. 50 లక్షలు తక్కువ ఉండవు చాలామందికి. అయినా వాళ్ళని మెయింటైన్ చేసింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో మెయింటైన్ చేస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు ముగుల్ రోహిత్కి అనగానే ఆయన నుంచోగానే సుప్రీంకోర్టు జడ్జీలు అది జెన్యూన్ అన్న టైప్లో చూస్తారు. ఆయన కోరిన దాని వైపుకే 70% మొగ్గు చూపుతారు. రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్లో తప్పించి ముకుల్ రోహిత్గీలు తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు రాజ్యాంగ నిపుణులు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కోర్టులో తెలుగుదేశం తరపున లేదా ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. వైసీపీకి ఈయన పేరేంటి, ఇప్పుడు నిరంజన్ రెడ్డి, శ్రీరాము, సుధాకర్ రెడ్డి వీళ్ళే నడుస్తున్నది. ఇది ఉన్నంత వరకు కూడా వీళ్ళని వాళ్ళు ఒక నెగిటివ్ షేడ్లో చూస్తున్నారు అక్కడ. రెండవది వీళ్ళు ఆనట్లేదు వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే. అలాంటి సందర్భంలో ఎందుకంటే ఇద్దరు వాదిస్తున్నప్పుడు అంటే వాదనలో వీళ్ళ దగ్గర పస ఉంటుంది, నో డౌట్. దీని ఇప్పుడు మన టీచర్ గారు ఒకే క్లాసులో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఒక అమ్మాయి ఫస్ట్లో అప్పుడేది అల్లూరి సీతారామరాజు నాన్ డీటెయిల్ ఉండేది మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తెలుగులో ఉండేది అనమాట. మాస్టర్ అది చెప్పేది ఏముంటుంది చదివిచ్చి అందరూ వినేటట్టు పెట్టేవాళ్ళు క్లాసులో. ఒక అమ్మాయి తనే చదువుతూ ఉండేది, రోజుకు ఒక్కొక్క అధ్యాయం చెప్పుని సరిపోయేది ఒక పీరియడ్కి. ఓసారి తనకి గొంతు బాగాలేదు. అప్పుడు ఇంకెవరు చదువుతారు, ఇంకో ఇద్దరు చేత చదివిచ్చి ఫైనల్గా నా చేత చదివిచ్చారు. నేను చదవడం నా వే ఆఫ్ ప్రజెంటేషను బాగుందని చెప్పేసి ఇక అప్పటి నుంచి నన్నే చదివిస్తాం బిగిన్ చేశారు. అమ్మాయి గొంతు సెట్ అయ్యాక నేను చదువుతాడని, లేదు అతనే చదువుతాడంది అమ్మాయి. ఇదే మాస్టర్ అన్నారు. అంటే అట్టట్లాగా నేను మొదటి నుంచి వస్తున్నానంటే ఇది అమ్మ అక్క ఏంటి, అబ్బాయిది నీకంటే ప్రొనౌన్సియేషన్ బాగుంది, సిస్టమేటిక్గా చదువుతున్నాడు అతని కానీ అన్నారు. ఇక్కడ నా మీద ఇంప్రెషన్ వచ్చింది, అక్కడ ఇంప్రెషన్ పోయింది. అంతకుముందు అమ్మాయి మీద ఇంప్రెషన్ ఉంది, మా మీద ఎవరి మీద ఇంప్రెషన్ లేదు. మాస్టర్ గారి యొక్క ఆలోచనే జడ్జిమెంట్ కదా అక్కడ. కోర్టులో అంతే కదా, లాయర్ గారు వాదించేది 100 ఇద్దరూ ఓటంకిస్తారు పాత జడ్జిమెంట్. ఎవరంటే మనకు బాగా చనువుగా ఉండేటటువంటి లాయరు, ఈయన చూడగానే మనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది అనుకోండి, ఆయన మాట్లాడ బిగిన్ చేయగానే అందులో ఉన్నటువంటి పాయింట్లో నుంచి రెండవ వాడి వాదనని వింటారు. ఇప్పుడు వీడు మంచోడు అంటే అట్టించినే వాదన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, ఆయన రాష్ట్రాన్ని అసలు ఇవాళ మనందరం అన్నం తింటున్నామంటే చంద్రబాబు గారి వల్లే, మనం పిల్లలు వీళ్ళందరూ బతుకుతున్నారంటే చంద్రబాబు గారి వల్లే అనేది తెలుగుదేశం మన మైండ్లలో ఎట్లా చేస్తుంది, వాళ్ళ మీడియా ద్వారా చెప్పించడం వల్ల. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి చెడ్డోడు, జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు అని ఎలాగ చెప్పిస్తుంది, వాళ్ళ మీడియా వల్ల. అలాగే ఇటు ఫైనల్గా వచ్చిన తర్వాత ఏమైపోయింది, అది అదే జనంలోకి వెళ్ళింది కదా వీళ్ళ మీడియా తక్కువగా ఉండటం వల్ల. ఇలాగే ఇక్కడ కూడా ఈ సీనియర్ లాయర్లకి నాలెడ్జ్ అంటే వాళ్ళని చూడగానే వచ్చే ఇంప్రెషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒకప్పుడు ఏ కేసుల్లో అయితే వేరేగా వాదించారు ఈ కేసులో వీళ్ళకి అనుకూలంగా వాదిస్తారు. ఇదివరకు చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలా అది ఆయన హక్కు అని వాదించిన వాళ్ళు ఇవాళ జగన్కి బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తారు వాళ్ళు. అంతే, వాళ్ళు ఎటు వాదిస్తే అట్టించిన ఆలోచించడం బిగిన్ చేసింది అనుకోండి వ్యవస్థ, ఏమవుతుంది. కాబట్టి లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ
మేబీ విజయసాయి రెడ్డి జోలికి పోరనుకుంటున్నా. మేబీ మోడీ అమిత్ షాల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి అని నేను వింటున్నా. ఎందుకంటే ఇతన్ని పిలిచారు కానీ మిథున్ రెడ్డి మీదన విజయసాయి రెడ్డి జోలికి పోలే. మొన్న ఏదో పిలిచారన్నారు, తర్వాత ఆయన వెళ్ళలేదు అన్నారు. ఏమో అసలు వెళ్ళారో లేదో కూడా బయటికి తెలియలే బేసిక్గా. ఇంకోటి ఆయన జోలికి పోవట్లా. ఆయన ఆల్రెడీ రాజకీయాలు పక్కకి తప్పుకుంటాం, ప్లస్ అవసరమైతే జగన్ గురించి 2 హింట్స్ ఇవ్వడం ఇవి చేస్తున్నారు కాబట్టి, బీజేపీతో ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి అతని జోలికి పోకపోవచ్చు. మిథున్ రెడ్డితో ఫుల్ స్టాప్ పెట్టి జగన్ అందులో పెట్టేసి కోర్టునే అడగచ్చు, మీరు ఏదో ఒకటి చేయండి మాకు ఇవ్వండి వారెంట్ అని. కానీ ఒకటి సార్, మనం ఇప్పుడు పేరు నాని గారి గురించి అంటే పేరు నాని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఈ వారం మాట్లాడిన మాటల్లో అంటే పేరు నాని గారి వ్యాఖ్యలు తీసుకున్న ముందు ఎలాంటి భయం లేదనో, లేదంటే మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఒక వార్నింగ్ ఆయన ఒక సంకేతం ఏమన్నా ఇచ్చారా? అంటే ఒకటి కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వడానికి, ఒకటి అలాగే అధికార పక్షానికి ఆయన ఇచ్చిన సంకేతం ఏంటి ఆ మాటలు? ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. బేసిక్ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వాళ్ళని ఏ తప్పు చెయ్యని శుద్ధపోసలుగా, అవతల వాళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు అహంకారపూరితంగా ప్రవర్తిస్తారన్నటువంటి శత్రుత్వం వచ్చేలా మాట్లాడటం అన్నది సహజసిద్ధంగా జరుగుతుంది. అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడింది విన్నాం కదా మనం. అప్పుడు రెడ్ బుక్ తీస్తున్నాం, మీ అందరి పేర్లు రాసుకుంటాం, మీ అందరి సంగతి తెలుస్తాం, మీ బట్టలు ఎప్పదీస్తాం, మీ యూనిఫాములు తీపిస్తాం. యూనిఫాములు అలా మీ బట్టలు కూడా తీస్తామని కదా చెప్పింది. అట్లాగే పేకను అలుముతాము, నేలకేసి కొడతాము, చెప్పు తీసుకు కొడతాం నా కొడకల్లారా, ఇవన్నీ జరిగిపోయినాయి కదా అవి. అప్పుడు ఆ మాటలు దాన్ని ఏమంటారు, దాని ఏది తిరుగుబాటు, పోరాటం, ఆవేదనలో నుంచి వచ్చినటువంటి ఆగ్రహం, లేదా కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి తెచ్చినటువంటి కాన్సెప్ట్. అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే ఆటోమేటిక్గా అది రాక్షసత్వం, వాళ్ళ బుద్ధే అంతా విధ్వంసకారులు ఇది. ఇతను మాట్లాడినా అంతే, పేరు నాని మాట్లాడినా అంతే. అంటే మనం పబ్లిక్ని ఎలా కన్విన్స్ చేస్తున్నామంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫ్యాక్టరీ మీద దాడి చేపిస్తాడు, బట్ అది లోకోద్ధరణ కోసం. లేకపోతే రోజాని 2000కే వస్తుంది, ఏ పనైనా చేస్తుంది అనిపిస్తాం అంటారు అన్న, అది లోక కళ్యాణం కోసం మాట్లాడినట్టే. అదే పేర్ని నాని ఏమయ్యా రఫా ఎందుకు, లేకపోతే రెడ్ డైరీలు ఎందుకు, ఇద్దరిది తప్పట్టాడు కదా. రెడ్ డైరీది తప్పు అన్నాడు, రఫా తప్పు అన్నాడు. అతను అవి అనవసరం వదిలేయండి అంటూ కన్ను నులిమితే చాలన్నాడు. అంటే రేపు వేసేద్దాంలే, మీకు కావాలంటే చేద్దురు కానీ అన్నటువంటి. అధికారంలో వచ్చాక జగన్ నేను వాళ్ళకి మా వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండరు అన్నారు. ఇదివరకు వాళ్ళు చెప్పింది కూడా అదే కదా, మా వాళ్ళు నేనే వదిలిపెట్టనన్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకా మా వాళ్ళు వదిలిపెట్టరన్నారు, అప్పుడు నేనే వదిలిపెట్టనన్నారు వీళ్ళ ముగ్గురు. కాబట్టి ఆ ప్రజెంటేషన్ అనేటటువంటి జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ వీటిలో ఏంటంటే ప్రజలకి మనం ఎలా కన్వే చేస్తాం. ఇవాళ రోజున ప్రస్తుతం ఆంధ్రాలో నడిచేది ఏంటంటే మోటివేషనల్ జర్నలిజం. మోటివేషనల్, నువ్వు ఎలా మోటివేట్ అవ్వాలి. ఒక వార్త చూసినప్పుడు ఇదివరకు రేప్ అంటే రేపు, మర్డర్ అంటే మర్డర్, గంజాయి దొరికిందంటే గంజాయి దొరికింది, ఇట్లాగా. వాళ్ళలో ఎవరికన్నా ఏదైనా పార్టీ వాడికి పరిచయాలు ఉన్నాయి అంటే కనుక ఆ పార్టీ వాడికి నిజంగా సంబంధం ఉందా, లేకపోతే అది ఫ్రెండ్ అయినంత మాత్రం ఏంటి అనేది ఆ రోజున మేము వార్త రాసినప్పుడు ఇట్లాగ వీళ్ళకి సోన్సో ఆడికి ఫ్రెండ్ అంటే ఆడేమన్నా ఇందులో పార్ట్ ఉందా అని పిలిచి అడిగేవాడు సబెటర్ గారు. మేము ఈనాడులో పనిచేసినప్పుడు సోన్సో అతనితో తిరుగుతాడు సార్ ఇతను అంటే, ఓకే నువ్వు అతన్ని బ్లేమ్ చేస్తున్నావు ఇప్పుడు ఈ వార్త ద్వారా, అతను కూడా ఈ నేరంలో పార్టా లేకపోతే అతను వెనకాల తిరుగుతున్నాడా అంటే, లేదు సార్ అతను వెనకాల తిరుగుతున్నాడు సార్ అంటే, మరి అప్పుడు అతన్ని రాసావు అనుకో, అతన్ని కూడా ఇందులో దోషిగా చూపెడుతున్నట్టు కదా. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకో పోలీసులకి, అతను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా తను తప్పుకుని, అట్లయితే రాయి నువ్వు. అలా కాకుండా అతనికి ఏ సంబంధం లేకుండా అతని వెనకాల తిరిగితే, అతని వెనకాల తిరిగినోడు ఈడు రేపు చేస్తే, ఈడు మర్డర్ చేస్తే ఆని దోషికి ఎందుకు చూపెట్టాలి మనం? ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ లేదు ఒక పొలిటీషియన్ పేరుని ఇన్వాల్వ్ చేయగానే వాడు దృష్టిలో పడతాడు కానీ వీడు పక్క వెళ్ళిపోతాడు. ఇది తొలి పాఠాలు జర్నలిజంలో నాబోటోళ్ళు నేర్చుకుంది, విలువలు ఆ రోజున. ఇవాళ విలువలు లేవు కదా వార్తల్లో. రాసే వార్తలోనే ప్రతి వార్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాశనం అయిపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేసే క్రమంలో చంద్రబాబు గారు కృషి చేస్తున్నా మరుగుదొడ్లని సరిగ్గా కడగడంలో సిబ్బంది ఫెయిల్ అవుతున్నారు. ఏమిది అంటే
మోటివేషనల్ జర్నలిజం. నువ్వు ప్రతిదీ నీకు రోడ్డు మీద గుంట పడింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినాయి, గుంటలు వచ్చేసినాయి, మళ్ళీ రాగానే ఇప్పుడు ఏమన్నా అన్నావు అనుకోండి, ఎదువరకు గుంటలు ఉన్నప్పుడు చూడలేదా, ఆడికి అమ్ముడు పోయావా నువ్వు, ఈ మాట వచ్చినప్పుడు ఎందుకు ఎవడు మాత్రం ఎవడో జగన్ గురించి నువ్వు నేను ఎందుకు మాట్లాడాలి, మనకేం కర్మ, గుంట ఎట్టాగో మనకు అలవాటే కదా, దిగిలేద్దాంలే అనుకుంటాం. అంటే ఒకళ్ళని నువ్వు పూర్తిగా ప్రేమించాలి, ప్రేమించకపోయినా చచ్చిపో పర్లా, కానీ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడక, ఎదుటోడిని ద్వేషించు, ఖచ్చితంగా నువ్వు ద్వేషించి తీరాలి. దిస్ సార్ట్ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఏమైనా సాధ్యం ఆంధ్రాలో. సార్ ఒకటి, ఈ మధ్యకాలంలో ఈ వరుసగా గుంటూరు లేదంటే మొన్న చిత్తూరు ఈ వరుస పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ జనం ఆ గొడవలు ఈ కేసులు అంతా అయిన తర్వాత ఒక రకంగా ధీమా ఏమన్నా పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ వాయిస్ ఖచ్చితంగా ఆ మోడ్ అయితే చేంజ్ అయినట్టు కనిపించింది మొన్న. అంటే అధికారంలోకి వచ్చేస్తాము అనే ధీమాతో అలా మాట్లాడారా? మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే ఈ 3 ఏళ్ళ కాన్సెప్ట్ ఏంటి సార్? అది మామూలుగా ఆయన 3-4 ఏళ్ళని క్యాజువల్గా అన్నారండి. వాళ్ళు జ్యోతోళ్ళు రాసిన దిక్కుమాలింది లాగా ఉంటుంది. ఈనాడు జ్యోతోళ్ళు రాశారు చూడండి, ఆయన 3 ఏళ్లలో పోతుంది అంటే అదేదో చంద్రబాబు గారు పోతారన్నట్టుగా రాశాడు వాడు. ఆ వాయిస్ వినండి. అంటే అప్పుడు ఏంటి, ప్రజల్ని మోసం చేయడమే కదా మనం, తప్పుడు ఇది కదా. ఇప్పుడు ఎదువరకు చంద్రబాబు గారితో 1.5 గంట సేపు స్పీచ్ ఉండేది, మేము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, ఈనాడులో ఉండేటప్పుడు. అందులో దాన్ని ఈ కోణంలో మేము ఎప్పుడు రాయలే. ఇప్పుడు అక్కడ సంగతి ఏమయ్యా, ఉద్యోగులు తేడా చేస్తున్నారు, తాట తీస్తామంటే ఉద్యోగులు తాట తీస్తానన్నారు అనలేదు. అక్కడ ఉద్యోగులకి హెచ్చరించారు బాబు గారు, తప్పు పని చేసే ఉద్యోగుల్ని అని రాసేవాళ్ళం. అంటే ఆయన ఇంటెన్షన్లీ రాసేవాళ్ళం, అంతేగాని ఇప్పుడు దాన్ని వక్రీకరించి రాస్తున్నారు. ఈ వక్రీకరణ ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు ఇందులో తననే పాయింట్ ఏంటంటే, జగన్కి నాకు తెలిసి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవట్లేదు, ధైర్యాన్ని ఇచ్చింది ఈ టూర్లో. ఎందుకంటే 11 స్థానాలకి పడిపోయినప్పుడు మనిషిలో డిప్రెషన్ వచ్చింది ఓ రకంగా. ఆ రోజున మానసికంగా మనిషి సంఘర్షణకు లోనయ్యాడు, ఏంటిది అన్నటువంటి. అలాంటి స్థితి నుంచి ఇవాళ కరేడు రైతులు కూడా కాంగ్రెస్ దాన్ని యాజిటేషన్ చేయించింది, దాని పేరు ఏంటి, రామచంద్ర యాదవ్ పార్టీ చేయించింది. అలాంటి రైతులు మళ్ళీ ఇక్కడికి వచ్చారు జగన్ దగ్గర కలుసుకోవడానికి. అలాగే రైతులు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో తెలిసినా జగన్ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం దొంగ కేసులు పెడుతుంది, తప్పుడు కేసులు పెడుతుందని తెలిసినా కూడా వస్తున్నారు. అంటే అది పార్టీ కార్యకర్త రావడం వేరు, సాధారణ ప్రజలు రావడం వేరు. రైతులు అవును, ఇది అతనికి ఒక మురేలు ఇచ్చింది. అట్లని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడని నేను అనుకోను. అంటే పబ్లిక్ మనల్ని వదిలిపెట్టలేదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదే టైంలో కూటమి మీద వ్యతిరేకత బాగానే ఉంది ప్రజల్లో అనే సంకేతం కూడా వచ్చి ధీమా పెరుగుతుందా అని నేను అనుకోవట్లేదు. అంటే కూటమి మీద వ్యతిరేకత అని జగన్ ఫ్రమ్ ద డే అనుకుంటాడు, ఆయన అనుకుంటారు. కాకపోతే నేను అనుకోవడం అయితే కూటమి మీద వ్యతిరేకత అనే కంటే కూడా తమ ఘోష వినే ఒక ప్లాట్ఫామ్ లేకపోవటం. ఇదివరకు వీళ్ళందరూ ఎందుకు చంద్రబాబు దగ్గరికి పోలా అది తెలియక అడుగుతా. తెలుగుదేశం కార్యానికి పోలేదు కదా, ఇట్లా రైతులు ఈ కష్టాలు వచ్చిన వాళ్ళు, టీచర్లు, వీళ్ళందరూ కూడా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయేవాళ్ళు. అవును, అంటే ఏంటి, అప్పుడు ఎవరిని నమ్మారు వాళ్ళు? అంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న, మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళిద్దరు ఉన్నారు. కాకపోతే దాన్ని ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ కుదరట్లేదు కాబట్టి తెలుగుదేశంతో ముందుకు వెళ్తున్నాడు, ఓకే. బట్ ఇతనికైతే అది ఓటు కింద కన్వర్ట్ చేసుకోగలరు కదా. ఇప్పుడు ఏముందండి, 40 ఇక్కడ 55, ఇందులో వీళ్ళిద్దరూ పక్కకు పోతే 40 కదా వీళ్ళది కూడా వచ్చేటటువంటిది. లేదు ఇక్కడ ఒక 5 పెరిగింది అనుకోండి, ఇక్కడ 10 తగ్గాల, ఇక్కడ ఒక 5 పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ తేడా వస్తుందిగా. అవును, వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా, ఇప్పుడు మన దగ్గర 55 ఉన్నాయ్యా, ఒక 5 జగన్కి పోతే 45, ఇక్కడ 50, అంటే జగన్కి కాస్త ప్రతిపక్ష స్థానం పెరుగుతుంది, ఒరిజినల్ ప్రతిపక్ష స్థానం వస్తుంది, మనకు అధికారం కంటిన్యూ అవుతుంది. కలిసి ఉంటే, విడిపోతే కష్టం. ఇది వీళ్ళ ఆలోచన. ఇదైతే బలంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైందేమో ఒక రకంగా. అది సార్, ఈ వారంలో
ఒక రకంగా శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ అని చెప్పాలి జనసేన కోట వినోద్ గారికి ఆ కథకు సంబంధించి ఆ కేసు ఆ వ్యవహారానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక అయోమయంలో పడేసిందా ఆ మొత్తం ఆ వ్యవహారం? టీడీపీ జనసేన మధ్య కింద అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది మరొకసారి ఆ నియోజకవర్గం నుంచి చెప్పకనే చెప్పిందా? క్లెయిమ్ లేదండి. అంటే బేసిక్గా వ్యక్తి చేసిన పొరపాటు, అది పార్టీల పొరపాటు కాదు. అది సహజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటారు. అది జరగకుండా ఉండదు కూటమిలో అన్నాక. శ్రీకాళహస్తి దగ్గరికి వచ్చేటికి అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ ఆడపిల్ల కాబట్టి కాస్త చనువు కూడా ఎక్కువ ఉంటుంది, పబ్లిక్లో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. సహజంగా అమ్మాయి ఎదుగుదల ఇతనికి నచ్చలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఉండే సమస్యల్లో ఏంటంటే ఎటు ఉండాలి? చచ్చిపోయిన అతను జనసేన, చంపిన వాళ్ళు జనసేన. దీని వెనకాల తెలుగుదేశం ఉందంటే పార్టీ అధినాయకత్వం ఏం లేదు. లోకల్గా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే అనుచరులు ఎవరో వీళ్ళతో డీల్ చేశారు, అబ్బాయితో, రాయుడుతో. ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుద్దా? ఖచ్చితంగా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయగలుగుతాడు ఇందులో? ఇప్పుడు బుచ్చే చౌదరి విషయంలో ఏం చేయగలిగాడు ఆయన? ఇదే శ్రీకాళహస్తి విషయంలో ఇదివరకు ఏం చేయగలిగాడు ఆయన? విజయవాడ వెస్ట్ విషయంలో ఏం చేయగలిగాడు ఆయన? సంకీర్ణం అన్నప్పుడు కొన్ని చోట్ల త్యాగాలు చేయక తప్పదు. ఇందులో పవన్ కళ్యాణ్ పాపం ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్ మర్డర్ ప్రోత్సహించలేదు కదా. పవన్ కళ్యాణ్ వెంటనే యాక్షన్ తీసుకున్నాడు కదా. బేసిక్గా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు కదా. ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేయలేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏమని ఫోన్ చేయాలి? మనోళ్ళే నిన్ను చంపారమ్మా, మీ అబ్బాయిని చంపారు, మనోడే ఇతను కూడా అని చెప్పగలుగుతాడా? కాబట్టి ఉంటుంది. మేబీ నేను అనుకోవడం ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం దృష్టికి తీసుకువెళ్ళి ఉండొచ్చు అనుకుంటున్నా. కాకపోతే అధినాయకత్వం మాటని గ్రౌండ్ లెవెల్లో వినే పరిస్థితుల్లో లేరు. గ్రౌండ్ లెవెల్లో ఈ దఫా ఇప్పుడు మొన్న జగన్ అన్నాడే మా వాళ్ళు నెక్స్ట్ నా మాట వినరని. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి అదే. అఖిలప్రియ మాట వింటోందా? జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటున్నాడా? ఆదినారాయణ రెడ్డి మాట వింటున్నాడా? ఇప్పుడు ఈయన మాట వింటాడా? సుధీర్ రెడ్డి? ఎవరు మాట వినరు. ఏంటంటే ఇప్పుడు చింతమనేని మాట వింటాడా? ఎవరు మాట వినరు. చంద్రబాబు గారి పట్ల విధేయత కనబరుస్తారు. ఆయన నువ్వు గ్రౌండ్లో ఎట్లా చేయాలంటే సార్ మాకు వదిలేయండి సార్ అంటారు, లేదా మేము చూసుకుంటాం సార్ అంటారు. ఇంకొకటి అధినాయకత్వం కూడా అట్లాగా గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఇది తప్పు చేస్తున్నావు ఆగు అని చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత రచ్చ చేస్తున్న జేసీని ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇదివరకు అది పోలీసుల ద్వారా చేయించేవాడు చంద్రబాబు. ఇప్పుడు అది జరగట్లేదు. ఒక రకంగా పాలన తన చేతిలో లేదు. ఆయన దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇప్పుడు భుజల్ సుధీర్ రెడ్డి ఏం కంట్రోల్ చేయగలుగుతాడు ఇక ఆయన? ఇంకోటి ఏమైపోయిందంటే ఇదివరకు పోలీసింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండి, చంద్రబాబు గారి చేతిలో ఉండి, ఎమ్మెల్యేలకు అనుగుణంగా పనిచేయాలా లేదా అనేటటువంటిది ఆయన డెసిషన్ తీసుకునేవాడు. ఇప్పుడు లోకల్గా ఉన్న పోలీసుల్ని ఎమ్మెల్యేలే నియమించుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళు న్యాయం ఎందుకు చేస్తారు? అన్యాయమే చేస్తారు కదా వాళ్ళు. నేను ఎప్పుడో తేజాలో రిపోర్టర్గా చేసే రోజుల్లో బాగా గుర్తు నాకు. చింతలపూడి ఆ ఏరియా ఉంది కదా, అక్కడ నేను ఈ పోలవరం ముంపు ప్రాంతాలది స్టోరీ చేసుకుని వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 500-600 మంది ఉన్నారనమాట. బస్సులో వస్తున్నాను నేను, బస్సు కూడా అక్కడ ఆపేశారు. ఆగి వాళ్ళతో మాట్లాడిస్తే ఇప్పటికీ అక్కడ 15 మంది అమ్మాయిలు ఉన్నారనమాట. వీళ్ళందరి మీద అత్యాచారాలు చేస్తే అత్యాచారం కేసు పెట్టకుండా సింపుల్ కేసులు పెట్టి పంపించేస్తున్నారని గొడవ. వాళ్ళందరితో మాట్లాడిచ్చాను నేను. అప్పుడు ఇదండి సంగతి కేసం ఏంటంటే పోలీస్ స్టేషన్కి అప్పుడు ఆయన ఎవరు కోటగిరి విద్యాసాగర్ రావు గారు చేతిలో ఉండేది అప్పుడు ఆ ఏరియా. ఆయన డైరెక్ట్గా పాపం తప్పు చేసే మనిషి కాదు, కానీ ఆయన అనుచరులని చెప్పుకునేవాడు. ఏం కేసు పెట్టాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు, మధ్యలో సెటిల్మెంట్ వీళ్ళు చేసేసుకుంటారు. నేను ఈ వార్త వేసాక అది తెలుగుదేశం చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ కోటగిరి గారితో మాట్లాడారు. వెంటనే ఆయన ఆ అనుచరులను పక్కన పెట్టి అక్కడ జెన్యూన్గా కేసు కట్టించారు. అట్లాంటి అప్పట్లో అట్లా స్పందించేవాడు. ఇప్పుడు అక్కడెక్కడ ఉంది అసలు బేసిక్గా? కాబట్టి ఇవాళ బాబు గారి చేతిలో కూడా లేరు, కంట్రోల్లో లేరు. ఇసుక బాబు గారికి తెలీదా? మద్యం బాబు గారికి తెలీదా?
ఆయన మొన్నటిసారి ఇచ్చిన హామీలు, లోకేష్ ఇచ్చిన హామీలు వీళ్ళు ఆచరణలో పెడుతున్నారు. అది కాదని చంద్రబాబు గారు మార్చే పరిస్థితిలో లేరు. లోకేష్ గారు ఏమి ఇచ్చారు హామీ? ఇదివరకు వీళ్ళు జనం దగ్గరికి వెళ్ళేదే, లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే ముందు వీళ్ళు అడిగారు ప్రతిసారి చంద్రబాబు గారు మనం అధికారంలోకి వస్తే మీకు ఇస్తానంటారు, తర్వాత వచ్చి మమ్మల్ని దొక్కిపడేస్తారు, వాళ్ళు అదే మమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటారు, బాధ్యతగా ఉండమంటారు, వాళ్ళేమో పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు రాజశేఖర రెడ్డి గాని వీళ్ళు అని చెప్పారు. ఈ దఫా నాది హామీ, మీరు తినేదానికి, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవ్వడానికి, అట్లాగే అవతల ఉన్న వాళ్ళని తొక్కడానికి మీకు పూర్తి పవర్స్ నేను ఇస్తానన్నారు. ఆయన ఇచ్చారు. ఇప్పుడు అవి తీసుకుని అనుభవిస్తున్నటువంటి వాళ్ళని ఆ పైన పోలీసింగ్ చేయడం, ఇదివరకు ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి చంద్రబాబు గారు చేసిన కృషే రాష్ట్రంలో ఓ పెద్ద మార్పు. ఇప్పుడు అది కంట్రోల్ లేదు కదా, ఇప్పుడు పోయింది కదా. ఇవాళ మళ్ళీ తీసుకురావడం సాధ్యమవుతుందా? నాకు తెలిసి ఒక తటస్థ ప్రభుత్వం, ఇటు వైసీపీ తెలుగుదేశం కాని తటస్థ ప్రభుత్వం, అది మేబీ బీజేపీ అయితేనే, బీజేపీ లీడ్ చేస్తేనే, ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా వల్ల కాదు, ఎందుకంటే తన కంట్రోల్ కూడా తప్పిపోయింది. పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్యమంత్రిగా వస్తే, మళ్ళీ జనసేన కాదు, బీజేపీ ముఖ్యమంత్రిగా వస్తే ఏమన్నా సాధ్యం, లేదా బీజేపీ తరఫున ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తే, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు తప్పుడు పనులు చేస్తే, వాళ్ళ హిందుత్వ సంఘాలు ఒప్పుకోవు అక్కడ. కాబట్టి 100కి 60% కంట్రోల్ చేయడానికి 10 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 70లలో ప్రారంభమైన రౌడీయిజం, ఫ్యాక్షనిజం 95లో చంద్రబాబు గారు వచ్చాక 2004 వరకు ప్రారంభించాడు ఆయన. 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి ముగింపు పలికాడు 2009 దాకా కూడా. అందువలన 15 సంవత్సరాల కష్టం రౌడీయిజం, ఫ్యాక్షనిజం నుంచి మళ్ళీ ప్రజలు బయటపడ్డారు. అంతకుముందు వాళ్ళ పేరు చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళ మీద ఉల్టా కేసు పెడతారు, వాళ్ళు ఏం చెప్తే ఆ కేసు పెడతారు. అలాంటి స్టేజీ నుంచి ఒరిజినల్గా కేసు పెట్టే దశకు వచ్చింది ఆ రోజున పోలీసింగ్. మళ్ళీ ఇప్పుడు నాకు మొట్టమొదటి రోజులే గుర్తుకొస్తున్నాయి, మనం జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఆ స్టేజ్కి వచ్చేసాం. 70 ఎక్కడ, 95 ఎక్కడ, 25 సంవత్సరాలు నాశనం అయిపోయాం. 95 తర్వాత కోలుకున్న రాష్ట్రాన్ని ఇవాళ మళ్ళీ మనం 70ల నాటి పరిస్థితికి తీసుకెళ్ళాం. ఆటవిక ఆలోచనల్ని ప్రోత్సహిస్తున్నాం మనం. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది. తిలా పాపం తలా పిడికెడు. దీంట్లో ప్రజల తప్పు ఏంటంటే ఈ తరం వాళ్ళకి ఈ అనుభవం లేదు, ఇప్పుడున్న కుర్రాళ్ళకి దీనివల్ల బాధలేంటో తెలియదు. నాలాంటి వాళ్ళం ఎక్స్పీరియన్స్ చేసాం. షాపుల దగ్గరకు వచ్చి ఎట్లా బెదిరిస్తారు, నీ షాప్ బాగుందంటే ముయిపించడమా, లేకపోతే నేను మోసం చేయడమా, ఏడిపించడమా బహిరంగంగా. పరిశ్రమ, ఇవాళ పరిశ్రమల మీద దాడులు చూస్తుంటే తెలుస్తుంది కదా, వ్యాపారుల వేధింపులు తెలుస్తుంది కదా, అధికారులు దోచుకుని, రాజకీయ నాయకులు దోచుకుని, వడ్డీ వ్యాపారులు దోచుకుని, వాడికి మిగిలింది ఎంత అయితే అంత బతకాలి. ఆ స్టేజీలోనే విరక్తి కలిగి ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి కర్ణాటక, తమిళనాడు, లేకపోతే కనుక తెలంగాణ ప్రాంతాలు సెటిల్ అయ్యారు మన వాళ్ళు అనేక మంది. ఇప్పుడు మళ్ళీ ఆ దశకి వెళ్ళబోతున్నామా లేదా అనేది వీళ్ళు రాబోయే రోజుల్లోనన్నా సెట్ చేసుకుని చెప్పాలా. అదే కదా సార్. ఫైనల్గా ఒకసారి బీహార్ ఎన్నికలకు సంబంధించి, బీహార్ ఎన్నికలకు ముందు అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అంశాలు రేపొద్దున్న అంటే అన్ని రాష్ట్రాలకి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక లెసన్ కాబోతున్నాయి. ఇందులో ఏంటంటే కీలకంగా ఒకటి, ఇప్పటికే ఆధార్కి సంబంధించి ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది, ఆధార్ కాదు ప్రామాణికంగా ఓటర్ ఐడి కార్డునే తీసుకుంటుంది అనేది. మళ్ళీ అందులో 2003 ముందు వాళ్ళందరూ కూడా ప్రధానంగా 2 సర్టిఫికెట్స్ అడుగుతున్నారట. ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, లేదు ఏదైనా 10th మార్క్ లిస్టు ఏదో ఒకటి అనేది. ఇందులో కులాల వారీగా అందరికీ సాధ్యం కాదు అనేది ఇప్పటికే దానికి సంబంధించి అభిప్రాయాలను కూడా మొన్న ఈసీతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు షేర్ చేసుకున్నారు అనేది. ఏం జరగబోతోంది అంటే బీహార్ ఎన్నికలకు ముందు ఈసీ ఎందుకు ఇంత పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది బేసిక్గా అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నేపాల్, బంగ్లాదేశు, బర్మాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు. అవును, 77 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఈ కులము ఇది ఆల్రెడీ అక్కడ కులగానం జరిగిపోయింది బీహార్లో. అందులో అది ఎందుకు మెన్షన్ చేయమంటున్నారంటే ఈ దేశపు కులాలు ఏంటో బయట ఏంటో తెలుస్తాయి.
మనకి తెలుస్తుంది ఆ ఇంటి పేరు, తండ్రి పేరు. క్యాస్ట్ దీంట్లో సర్టిఫికేట్ ఇస్తే అవును. అక్కడ 1,00,000 మంది వాలంటీర్లను పెట్టింది ఎన్నికల సంఘం. వాళ్ళందరికీ వీటి మీద అవగాహన కల్పించింది. ఓకే. అనుమానం వచ్చిన వాటిని రీవెరిఫికేషన్, మీ అమ్మా నాన్న ఎక్కడ పుట్టారు, ఇక్కడే పుట్టుండినటువంటి వాళ్ళ అమ్మా నాన్న నేపాల్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇక్కడ బ్రతకచ్చు, ఓటు హక్కు ఉండకూడదు. అలాగే ఈ దేశంలో పౌరసత్వం ఉండాలి అంటే తీసుకుని ఉండాలి కదా. ఇవన్నీ అక్కడ తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్లు తీసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆధార్ మనకి మొదట్లో ఇచ్చేటప్పుడు చాలా లెక్కలు అడిగారు. తంబి వేయించుకునే ముందు మనమే అని నిరూపణకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సా, రేషన్ కార్డా, లేకపోతే ఆఫీస్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కాగితాల, ఇట్లాంటి. తర్వాత కాలంలో చాలా క్యాజువల్గా ఇచ్చి పడేశారు అందరికి. అలాగ భారతదేశంలో దాదాపుగా 10 కోట్ల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10 కోట్ల మంది బంగ్లాదేశు, శ్రీలంక, నేపాలు, భూటాను, బర్మాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ దేశ పౌరులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని జాగ్రత్తగా వాడుతున్నారు. ఇంకోటి బీహార్లో జరుగుతుండేది ఏంటంటే, మన ఇక్కడ అనంతపురం, చిత్తూరు, కర్నూలు తక్కువ, అనంతపురం, చిత్తూరు ఎక్కువ ఉంటుంది, శ్రీకాకుళం దగ్గర ఒకటి ఉంటుంది, అట్లాగే మన విస్సన్నపేట ఈ ఏరియాలో కూడా ఉంటుంది. ఏంటది అంటే పక్క రాష్ట్రాల ఓటర్లు ఇక్కడ 2 రాష్ట్రాల ఓట్లు వేస్తుంటారు. అలాంటి దాన్ని కంట్రోల్ చేయడం ఇక్కడ ఉద్దేశం. బీహార్ని ఓ ప్రయోగంగా చేస్తున్నారు. దొంగ ఓట్లని లేదంటే ఇతర దేశాల ఓటర్లని ఆపే ప్రయత్నం. లోపాలు ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి, తప్పదు. బట్ ఎక్కడో చోట ప్రారంభం కావాలి. అది జరుగుతుంది అక్కడ. రాజకీయంగా కూడా ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి 120 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పి ఆల్రెడీ ఈ నెల నుంచే స్టార్ట్ చేసేసారట. వాళ్ళు కూడా తేజస్వి యాదవ్ వాళ్ళు కూడా మేము వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఓకే, వాళ్ళ సంగతి పక్కన పెడితే వాస్తవానికి ఉచితాలను మొదటి నుంచి వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ కూడా బీహార్లో ఈసారి తప్పట్లేదా ఉచితాల మీద ఎక్కువ హామీలు ఇవ్వడం? భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం మొన్న ఎలక్షన్లోనే మారిపోయిందండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బోల్డ్ ఉచితాలు ఇచ్చింది, అది అనౌన్స్ చేసింది. మహారాష్ట్రలో కూడా భారీగా ఉచితాలు ఇచ్చింది, అనౌన్స్ చేసింది. ఒకప్పుడు దాన్ని విభేదించిన పార్టీ సిద్ధాంతం మార్చుకోవాల్సి వచ్చింది చాలా చోట్ల. కాబట్టి ఈ ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ రోజున ఉచితాలు చాలా అనౌన్స్లు చేశారు వాళ్ళు. ఈ నెల వారీ డబ్బులు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారు నెల వారీ డబ్బులు, ఒరిస్సాలో ఇస్తున్నారు నెల వారీ డబ్బులు. అట్లాగా ఉన్నది, వాళ్ళు కూడా మారిపోయారు ఇప్పుడు. తప్పట్లేదు అంటే పబ్లిక్లో ఒక చేంజ్ వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదివరకు లేబరు, ఆ లేబర్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అయిపోయారు. 17.5% పేదరికం పోయి 2.5% మిగిలింది దేశంలో. అంటే పేదరికం పోయిందంటే వాళ్ళు ఏం కోటీశ్వర్లు అయిపోరు, మధ్య తరగతి అవుతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నాము. మా నాన్న గుమస్తాగా చేసేవాడు, గుమస్తాగా చేసినప్పుడు ఆయన మధ్య తరగతి అనేవాళ్ళు, ఎందుకంటే నెలవారీ జీతం వస్తుంది. అప్పుడు రోజువారీ కూలీ తీసుకునే వాళ్ళని పేదవాళ్ళు అనేవాళ్ళు, నెలవారీ జీతం తీసుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ అనేవాళ్ళు. ఇవాళ లెక్కల ప్రకారం అయితే పేదరికమే. పేదరికం నుంచి మా జీవితం ఇప్పుడు ఒరిజినల్ మధ్య తరగతిలో ఉన్నాను నేను. ఓ పక్కన పన్ను కడతా, రెండో పక్కన ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఉండవు, పన్ను మాత్రం కడతాను నేను. తప్పని పరిస్థితి ఉంటుంది ఇది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో పేదవాళ్ళకి సంబంధించిన ఆలోచన ఎట్లుందంటే, రాజకీయ నాయకుడు తినేస్తున్నాడు, వాడు నువ్వు ఎంత చెప్పినా తింటానే ఉన్నాడు. ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చేది ఏంది? మా హక్కు. కార్పొరేట్లు తింటమేనా, రాజకీయ నాయకుడు తింటమేనా, మాకు కూడా కొంత వద్దా అనేటటువంటి ఆలోచన పెరిగింది. అందులో నుంచి వచ్చిందే ఉచితాలు. అందుకనినే ఉచితాలని వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు కూడా స్వరం మార్చి సూపర్ 6 అనాల్సి వచ్చింది. దేశంలోనే పేదల ఆలోచనల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఇక్కడ. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ కదా సంగతి. ముందు ఇస్తామని చెబితే పోలేదా? చంద్రబాబు గారు ఇచ్చేది చూపించలేదా? అది ఇక్కడ వీళ్ళు ఎవరికాళ్ళు చేసేది. రైట్. చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి దాదాపుగా క్లారిటీ అయితే వచ్చింది. నీటి వాటాలకు సంబంధించి ఏం జరగబోతుంది ఇవన్నీ. కాకపోతే నెక్స్ట్ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది ఏంటి, ఇప్పటికే
వైఎస్ఆర్సీపీ అయితే ఎక్కడికెక్కడ అలర్ట్ అవుతుంది, అప్రమత్తం అవుతుంది, దేనికైనా రెడీ అనే సంకేతం కూడా ఇస్తోంది. పేరు నాని గారు మనం మాట్లాడిన మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు కానీ, వీటన్నిటి విషయంలో ఏం జరగబోతుంది, ఏంటి నెక్స్ట్ ఈ వారం ఎలా ఉండబోతుందని ఇంకా వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్.